మహాన్యూస్కి నోటీసులు. అవును, తప్పు కేటీఆర్దా? అవును, మహాన్యూస్దా? ఇది కేటీఆర్ గారు మహాన్యూస్కు పంపించినటువంటి లీగల్ నోటీస్. మహాన్యూస్ది ఇక్కడ ఇక్కడ మహాన్యూస్ లీగల్ నోటీసు, మహాన్యూస్ వీటికి సంబంధించినటువంటి దాదాపు ఒక ఎన్ని పేజీలు, ఆల్మోస్ట్ 5 పేజీలతో కూడినటువంటి లీగల్ నోటీస్ని పంపించారు. సరే, లీగల్ నోటీస్ సారాంశం ఏంటి అంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదం అంశంలో తన పేరుని తీసుకొస్తున్నారని, తన ప్రస్తావన తీసుకొచ్చి తన కుటుంబ పరువు ప్రతిష్టలని, తన పేరు ప్రఖ్యాతలని మంటగలిపే విధంగా వ్యవహరిస్తున్నారు అని కేటీఆర్ గారి అభిప్రాయం. దానికి వారు లీగల్ నోటీసులు పంపించి తెలియజేశారు. ఓకే, కేటీఆర్ గారికి సంబంధించి వారు చెప్పినటువంటి అంశాన్ని మనం గమనిస్తే, సరే, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? ఓకే, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, అది ఇవ్వాలా వద్దా? ఫోన్ ట్యాపింగ్. లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా, అది ఇవ్వాలా వద్దా? ఓకే, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కుంగింది, అది ఇవ్వాలా వద్దా? గొర్రెల స్కామ్ జరిగింది అని అరెస్టులు జరుగుతున్నాయి, అది ఇవ్వాలా వద్దా? ధరణి స్కామ్ జరిగిందని విచారణ జరుగుతుంది, అది ఇవ్వాలా వద్దా? అంటే లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉంది, మరి అది ఇవ్వాలా వద్దా? రాధాకిషన్రావు, అట్లాగే తిరుపతన్న, ప్రణీత్ రావు, ఇలా అనేక మంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, అది ఇవ్వాలా వద్దా? వారు కన్ఫెషన్ స్టేట్మెంట్లో సుప్రీం ఎవరైతే ఆ రోజు అధికారంలో ఉన్న సుప్రీం చెప్పిన ఆదేశాల ప్రకారంగా చేశామని చెప్పారు, మరి అది ఇవ్వాలా వద్దా అని నా ప్రశ్న. ఎందుకంటే కేటీఆర్ గారు లీగల్ నోటీస్ పంపించడం తప్పు కాదు, అది ఆయన స్వేచ్ఛకి ఆయనకి భంగం కలుగుతుందని భావించి పంపించి ఉండవచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, వారు ఏదైతే ఆ లీగల్ నోటీస్ పంపించారో, మరి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం గనక జరిగుంటే మరి అంతకంటే నేరం ఏమైనా ఉంటుందా? కేటీఆర్ గారు మొన్న ఇద్దరు ముగ్గురు ఫోన్లు ఇంతే విన్నారేమో, లంగాలది దొంగలది విన్నారేమో అనేటువంటి కామెంట్ చేశారు. అది జరిగితే జరిగిందేమో, నాకేం సంబంధం అన్నారు. అంటే జరిగి ఉండవచ్చు అన్నారు. మరి ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోను వినేటువంటి అధికారాన్ని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి ఎవరు కల్పించారు? అది కల్పించున్నట్లయితే అది ప్రభుత్వం తప్పు కాదా? నెంబర్ 1. మరి రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ఫోన్లు, వాళ్ళ సతీమణి పేరు కావచ్చు, అట్లాగే వాళ్ళ తమ్ముడు కొండలరెడ్డి ఫోన్ కావచ్చు, తిరుపతి రెడ్డి ఫోన్ కావచ్చు, లేదా ఇతర వాళ్ళ బంధువుల ఫోన్లు కావచ్చు, ఇవన్నీ వినాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? రఘునందనరావు నా ఫోన్ విన్నారంటున్నారు, బండి సంజయ్ నా ఫోన్ విన్నారంటున్నారు, అట్లాగే అనేక మంది సెలబ్రిటీల ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, అనేక ఫోన్లు విన్నారు అనేటువంటి అపవాదం వస్తున్నప్పుడు, అది విన్నారా లేదా అనేటువంటి విచారణ జరుగుతున్నప్పుడు, అరెస్టులు జరుగుతున్నప్పుడు, వీటికి సంబంధించినటువంటి ఈ విధానం అంతా జరుగుతుందన్నప్పుడు, మరి అటువంటి అంశాన్ని మీడియా బాధ్యతాయుతంగా ఇవ్వాలా లేదా? మరి మహాన్యూస్ బాధ్యతగా వ్యవహరించాలా లేదా? లేదు అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదు, అసలు లిక్కర్ స్కామ్ జరగలేదు, కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు కొంగలేదు, అసలు ఎన్నికలే జరగలేదు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఉన్నారు, కేటీఆర్ గారే మంత్రిగా ఉన్నారు అని చెప్పాలా? అది చెప్పాలా
ఇది చెప్పాలా? వారికి రైట్ ఉంది, నోటీస్ ఇచ్చేటువంటి రైట్. వారికి బాధ కలిగి ఉండొచ్చు, ఇబ్బంది కలిగి ఉండొచ్చు. కానీ నేనేమంటానంటే, మరి ఆ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారి తర్వాత అన్నీ కేటీఆర్ గారు కదా వర్కింగ్ ప్రెసిడెంట్గా. రెండో అంశం, కేసీఆర్ గారి కంటే కూడా కేటీఆర్ గారే మొత్తం రాజకీయ వ్యవహారాలను నడిపాడు, ప్రభుత్వ వ్యవహారాలను నడిపాడు. అవునన్నా కాదన్నా ఇది తెర ముందు జరిగినా తెర వెనక జరిగినా మొత్తం ఫోకస్డ్గా కేటీఆరే నడిపించింది. మరి ఇంత పెద్ద ఎలిగేషన్, ఇంత పెద్ద వివాదం చోటు చేసుకున్నప్పుడు ఈ అంశం పైన సమగ్ర విచారణ కోరాల్సినటువంటి, సమగ్ర సమాచారాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత మహాన్యూస్కి ఉందా లేదా? మరి ప్రజలు ఏమి కోరుకుంటారు? సమాచారం ఇలాంటి అంశాల మీద ఇవ్వాలి అని కోరుకుంటారు, ఇవ్వకూడదు అని కోరుకోరు కదా, ఇవ్వవద్దు అని కోరుకోరు కదా. మరి ప్రజలు కోరుకునేటువంటి సమాచారాన్ని, ప్రజలకి తెలియజేయాల్సినటువంటి సమాచారాన్ని మరి మహాన్యూస్ అందించాల్సినటువంటి బాధ్యత ఉంది కదా కేటీఆర్ గారు. మరి ఇవ్వవద్దు అని అంటే అలా లీగల్ నోటీస్ పంపిస్తే ఇవ్వకుండా ఏంటి అనే దాని మీద అప్పుడు చర్చిద్దాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి దాంట్లో వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంత పెద్ద వివాదం జరిగింది అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉంటే దాన్ని ఎలా వదిలిపెట్టగలుగుతాం? దాన్ని ఎలా తప్పించగలుగుతాం? ఎలా దాన్ని డైవర్ట్ చేయగలుగుతాం? ప్రజాభిప్రాయాన్నే మహాన్యూస్ వ్యక్తం చేస్తుంది, మహాన్యూస్ అభిప్రాయమే ప్రజాభిప్రాయంగా ఉంటుంది. ఇది మనం మొదటి నుంచి వెళుతున్నటువంటి పద్ధతి. మరి కేటీఆర్ గారికి అంటే ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలియదు. ఎందుకు బాధపడటంలో తప్పులేదు. ఎందుకు బాధపడాలి అని అంటే, ప్రజలు అధికారాన్ని కల్పిస్తే, అధికారాన్ని ఇస్తే ప్రజల స్వేచ్ఛని, ప్రతిపక్షాల స్వేచ్ఛని, లేదా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వారి కార్యకలాపాలకి ఒక స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా, వారి భావ ప్రకటన స్వేచ్ఛకు కావచ్చు, లేదా రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి అంశాలని వారు వ్యవహరించినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది తప్పే అవుతుంది. మరి ఆ తప్పే ఇప్పుడు మరి చేస్తూ తప్పు జరిగిందని చెప్పేటువంటి క్రమంలో లీగల్ నోటీసులు పంపించి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. వారు MA&UD మినిస్టర్గా, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు అవునన్నా కాదన్నా క్రియాశీలకమైనటువంటి పాత్రని వారు అధికారంలో ఉన్నప్పుడు పోషించారు. దాదాపుగా సరే వారి డిపార్ట్మెంట్ పరంగా, ఐటీ పరంగా కావచ్చు, MA&UD పరంగా కావచ్చు, హైదరాబాద్ డెవలప్మెంట్లో, హైదరాబాద్ గ్రోత్లో వారి భాగస్వామ్యం, వారి ప్రోత్సాహం, వారి కష్టం ఖచ్చితంగా ఉంది. మరి అది చెప్పినప్పుడు, వారి కష్టం ఉంది అని చెప్పినప్పుడు, మరి ఈ విషయంలో వారి మీద అనుమానాలు వస్తున్నాయి, వారి మీద ఈ గత ప్రభుత్వం ఇటువంటి తప్పులు జరిగినాయి చెప్తే మరి ఎందుకు బాధ? చెప్పాలా వద్దా? చెప్పాల్సిన బాధ్యత మీడియాకు ఉందా లేదా? మరి మీరే ఎవరైతే మీరు కోట్లాది రూపాయలు ఇచ్చి కొన్ని మీడియా సంస్థలకి గంటలు మీరు నడిపించి, మరి ఇవాళ వారే దీంట్లో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో మీ పాత్ర ఉంది అని వార్తలు రాస్తున్నారే, మరి ఏ రోజు మీ దగ్గరికి రావటం కానీ, మీ దగ్గర ఒక అంశాల విషయంలో, ఏ విషయంలో కూడా మీ దగ్గర ఎటువంటి చర్చను జరపలేదే. మరి అలాంటిది మీరు ఎలా అపవాదం మోపుతారు? ఎలా నోటీసులు జారీ చేస్తారు? ముందు మీరు ఎవరైతే మీ చుట్టూతా తిరిగి మిమ్మల్ని ఈరోజు బదనాం చేస్తూ ఉన్నారో ముందు వారికి లీగల్ నోటీసులు పంపిస్తే సంతోషం. సరే, మనం కేటీఆర్ గారు బాధపడినా, కేటీఆర్ గారు ఇబ్బంది పడినా, కేటీఆర్ గారి మనసుకు కష్టం జరిగినా, ఏదైనా సరే, ఏ వార్త అయితే ఉందో, ఎక్కడైతే ఆ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన సమాచారం ఉందో దానిని
ఖచ్చితంగా ప్రజలకి వెల్లడిస్తాం. ఇందులో ఎటువంటి ఒత్తిళ్ళకి తలగ్గేది లేదు, ఎటువంటి ఈ అంశంలో రాజీ పడేది లేదు. ఏదైతే జరిగిందో దాన్ని తెలియజేస్తాం. ఆ తెలియజేసేటువంటి అంశంలో కొంత అటు అంటే ఇప్పుడు ఒక లైన్ బార్డర్ ఉంటే ఆ లైన్ బార్డర్లో మనం చెప్పేటువంటి సందర్భంలో కొంచెం ఒక సందర్భాల్లో అటు ఇటు అవుతుండొచ్చు. కానీ దాని ఉద్దేశాలని, అక్కడ జరిగినటువంటి అంశాలని ప్రజలకి పూర్తి స్థాయిలో తెలియజేయాలనేటువంటి బాధ్యత తప్ప మరొకటి కాదు. ఓకే, ఇది సరే వారు చెప్పినటువంటి దాంట్లో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదం అంశంలో ఖచ్చితంగా ఆ రోజు ఉన్నటువంటి వారందరూ తప్పులు చేశారు, దీని వెనక చాలా పెద్ద ఎత్తున కుట్ర జరిగిందని ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రులు కావచ్చు, ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు చెప్తూ వస్తున్నారు. మరి అంతటి సమాచారాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు తెలియజేస్తూ, ఎవరైతే గతంలో ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి వారందరూ కూడా అరెస్ట్లు అయ్యి వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్లో మేము ఈ తప్పులు చేశాం, మాకు ఈ తప్పు చేయించారు, మాకు ఇదిగా ఇవన్నీ వీళ్ళు చెప్పారు, ఇవన్నీ చెప్పటం ద్వారా మేము చేశాము అని చెప్తూ ఉన్నారు అని అంటే ఏంటి దాని అర్థం? ఎవరు చెప్పారు? సుప్రీం ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు అనుకుంటే మరి కేటీఆర్ గారికి తెలవకుండా ఇవన్నీ జరగవు కదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా. అంటే ఇక్కడ వారి ఆవేదనలో అర్థం ఉంటే వారు ఇంకొక రకంగా చెప్పుండాలి. ఇటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఎక్కడైనా నా పాత్ర ఉన్నట్టుగా తేలితే నేను రాజకీయాన్ని పూర్తిగా వదిలిపెట్టేస్తానని చెప్పడంలో తప్పులేదు. సవాల్ చేయొచ్చు, రేవంత్ రెడ్డి గారికి సవాల్కి ఇసిరేయచ్చు. మరి రాజకీయంగా అసలు నేను తప్పుకుంటానని చెప్పొచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీని మూసేస్తామని చెప్పొచ్చు. ఏది దీంతో మాకు సంబంధం లేదు అని అంటే మరి అలాంటి దానికి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని కోరవచ్చు. మరి ఎందుకు కోరటం లేదు? ఎందుకు సవాల్ విసరటం లేదు? ఎందుకు రాజకీయంగా అటువంటి అంత అపప్రద వస్తుందని బాధపడుతున్నారే, అంత ఇబ్బంది కలుగుతుందని బాధపడుతున్నప్పుడు కేటీఆర్ గారు ఎందుకు ఆ విధానమైనటువంటి అంశాల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇది ఎట్లా ఉందంటే చివరికి మేమేమైనా చేస్తాము, మీరు మమ్మల్ని విమర్శిస్తే లేదా మా మీద ఆరోపణ చేస్తే లేదా మా మీద వార్త రాస్తే మేము ఒప్పుకోము అని అంటే అది సమంజసమైనటువంటి అంశం కాదు. అందుకని ఈ విషయంలో సరే ఈ లీగల్ నోటీస్కి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మహాన్యూస్ మీద ఉంటుంది. మహాన్యూస్ ఖచ్చితంగా లీగల్ నోటీస్కి ఆన్సర్ చేస్తుంది. ఇందులో న్యాయపరంగానే ఎదుర్కొందాం. అదేవిధంగా ప్రజల తీర్పు, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే ప్రజలకు సమాచారాన్ని అందించేటువంటి అంశంలో ఎటువంటి రాజీ లేకుండా పోరాడటం అనేటువంటిది ఆ విధంగానే ముందుకు వెళదాం అనేది నా అభిప్రాయం. ఒకసారి కేటీఆర్ గారు బయట మొన్న మాట్లాడిన బయట, ఈరోజు మాట్లాడిన బయట ఒకసారి వెయ్యండి. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేసి ఉండొచ్చు, దొంగల లంగలి, ఎందుకంటే పోలీసుల పని అది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? చేస్తే గీస్తే నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్మునీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి. అదే వినండి, తొందరపడకండి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు.
మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని నీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు. ఇంటే ఏమవుతుందంట? ఇంటే ఏమవుతుంది? అదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఉన్న అధికారులు ఈ రోజు ఊసలు లెక్క పెడుతున్నారు. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు. వాళ్ళు చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుపోతాడు మాట్లాడతాం. గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాం. అయితే ఏందని ఊర్లలో అన్నారు. సేమ్ కేటీఆర్ కూడా బర్తగించిన అచ్చో సాంబోతు లాగా మాట్లాడుతుండు. అది సార్. సరే, కేటీఆర్ గారే అన్నీ చెప్పారు, వింటే విన్నారు, అది నాకేం సంబంధం అన్నారు. వారి ప్రభుత్వ హయాంలో ఒక కింది స్థాయి అధికారులు, సరే వారికి సంబంధం లేదనుకున్నప్పుడు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో పైనుంచి కింద వరకు ప్రజల ఫోన్లు ట్యాప్ చేస్తుంటే, లేదా వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేస్తుంటే, లేదా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తుంటే, మరి వారికి సమాచారం లేకుండా ఎందుకున్నారు? మరి దానికి నైతిక బాధ్యత వారు వహించాలా లేదా? అంతే కదా. నా డిపార్ట్మెంట్లో తప్పు జరిగితే మందే కదా బాధ్యత. ప్రభుత్వంలో ఉండి అత్యంత కీలకమైన వ్యవస్థగా నడిపినప్పుడు మరి వారిదే కదా బాధ్యత. మరి ఆ బాధ్యతను వారు ఎలా విస్మరిస్తారు, ఎలా తప్పుకుంటారు? అలాంటప్పుడు జరిగి ఉండదు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పోలీసులు ఆ పని చెయ్యరు. పోలీసులు ఆ పని చేశారు అంటే ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటుంది. మరి రాధాకిషన్రావు అనే వ్యక్తి, అనే ఆఫీసర్ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ సుప్రీం చెప్తేనే ఇదంతా చేశాము అని అంటే, బీఆర్ఎస్ పార్టీలో సుప్రీం ఎవరు? కేసీఆర్ గారా, కేటీఆర్ గారా అనేటువంటి క్వశ్చన్ రాకుండా ఉండదు కదా. ఎలా దాన్ని తప్పుకుంటాం? ఎలా దాన్ని నాకు సంబంధం లేదంటాం? లీగల్గా ఫైట్ చేయటం తప్పులేదు, కానీ ప్రశ్న ప్రజలు అడిగేటువంటి వాటికి మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అంత కకావికలం అవుతుంది అంటే, బీఆర్ఎస్ పార్టీని వీడి ఎందుకు ఇతర పార్టీల్లోకి ఆ ముఖ్యమైనటువంటి నేతలు వెళ్ళిపోతున్నారు అని అంటే, ఖచ్చితంగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి వైఖరి నేతల విషయంలో, ఈరోజు బీఆర్ఎస్ పార్టీని చుట్టుముట్టినటువంటి ప్రతి వివాదం వాస్తవం అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళకి అది తెలిసి ఉండే వాళ్ళు వెళుతూ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో ఉన్నటువంటి వాళ్ళు భయపడలేదా? మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని వాళ్ళు భయపడలేదా? ఆఫ్ ది రికార్డ్ ఎంతమంది మాట్లాడారు? ఎంతమంది మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు భయపడ్డారు. మరి అది సరైనటువంటి చర్యనా? మరి అన్నిటికీ చాలా ఉంది, మాట్లాడుతూ వెళితే చాలా చెప్పవచ్చు, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు, చాలా అంశాల చుట్టూతా ఉన్నాయి. అంటే ఇప్పుడు నాకేం సంబంధం అని అంటే కుదరదు. తప్పు జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా అది వారికి సంబంధంగానే భావించాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు వారు ప్రూవ్ చేసుకోవాలి, తనకేం సంబంధం లేదని లీగల్గా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం వారికి ఉంటుంది. సరే, రైట్. అజిత్ గారు. వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తం మీద చూస్తే ఒకటి అంటే పాపం, సరే వారు లీగల్ నోటీసులు పంపించడాన్ని మనం స్వాగతించాల్సిందే. వారికి భంగం కలిగిందని వారు బాధపడినప్పుడు పంపించడంలో తప్పులేదు. కానీ మరి ఇంత పెద్ద వివాదం జరుగుతూ ఉంటే, మరి మామూలుగా అయితే కేటీఆర్ గారి స్వభావరీత్యా అసలు మీరు కనుక ఇట్లా అయితే కనుక మేము ముక్కు నేలకు రాస్తామనో, లేకపోతే అసలు దేనికైనా సవాలు సిద్ధమనో అని చెప్పని పెద్ద పెద్ద డైలాగులు ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటివి లేవు. వాళ్ళు ఎవరో చేస్తుంటారు, వీళ్ళు ఎవరో చేస్తుంటారు, అయినా హీరోయిన్లు ఫోన్తో నాకేం సంబంధం అని చెప్పంటున్నారు. సరే, ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి. ఏమంటారు అంటే వారు తగ్గుతున్నట్లా, లేదా తప్పుకుంటున్నట్లా, లేక తప్పుకోవటానికి ఎదురు ప్రశ్నిస్తున్నట్లా, ఎలా భావించాలి? వంశీ గారు, అంటే అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా కేటీఆర్ గారు పదే పదే అనేక సందర్భాల్లో మీడియా స్వేచ్ఛ గురించి, మీడియా ఎలా ఉండాలి అనే దాని గురించి ఆయన చాలా సమగ్రంగా ఎప్పుడు కూడా చెప్తుంటారు. మీడియా స్వేచ్ఛను గౌరవించేవాళ్ళు వంశీ గారు. మీడియాకి స్వేచ్ఛ ఉండాలి అని కూడా కాదు అజిత్ గారు, చెప్పటానికి నీతులు చాలా ఉంటాయి అండి. మరి అదే కేటీఆర్ గారు ఆ రోజు ప్రభుత్వంలో వారి మీద వ్యతిరేక వార్తలు రాసినటువంటి, లేదా వారి మీద వ్యతిరేకమైనటువంటి కథనాలని ఇచ్చినటువంటి
మీడియా పట్ల వారు ఎంత కఠినంగా వ్యవహరించారు, ఎంతమంది వారి విషయంలో ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. సరే, ఏ రోజు మనల్ని అయితే ఎప్పుడు అటువంటి పరిస్థితి రాలేదు, ఎప్పుడు అటువంటిది ఇది రాలేదు. ఎందుకంటే మనం ఆ రోజు లైన్ తప్పలా, ఈరోజు లైన్ తప్పలా. కానీ వారు అంటే ఆ రోజు చెప్పారు, కానీ మరి ఈరోజు వారి దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ ప్రతిపక్ష పాత్ర, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మీడియా పట్ల వ్యవహరించడం అన్నది ఫస్ట్ ఆయన మార్చుకోవాల్సిన అంశం. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులను, వాళ్ళ పార్టీ నాయకులను ఎలా చూశారో అదేవిధంగా మీడియాను కూడా అలాగే చూశారు ఆయన. అందుకే మీడియా పైకి వారి విషయంలో వారు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మీడియా వారి విషయంలో అధికారంలో ఉన్నప్పుడు పైకి బాగున్నట్టు నటించారు. కింద ఎవరూ కూడా వారి విషయంలో వారికి నిజాలు చెబితే, వాస్తవాలు చెబితే ఆయన ఉపేక్షించేటువంటి వ్యక్తి కాదు అని చెప్పని దూరంగా ఉన్నారు. మరి ఈరోజు వాస్తవాలు చెబుతూ ఉంటే వారికి బాధ కలుగుతూ ఉంది. అంత మాత్రం వాస్తవాలను గ్రహించలేని వ్యక్తి అజిత్ గారు. ఖచ్చితంగా గ్రహిస్తారు వంశీ గారు. కేటీఆర్ గారికి ఉన్న అంటే మొత్తం కూడా పార్టీ ఓటమికి సంబంధించే కేటీఆర్ గారి చుట్టూ కొంత ఒక కోటరీ అన్నది. ఎందుకంటే సరే కేసీఆర్ గారే పార్టీ అధ్యక్షులు అయినప్పటికీ రెండోసారి అధికారంలోకి వచ్చినాక అన్ని వ్యవహారాలు కూడా కేటీఆర్ గారే చూశారు వంశీ గారు. అంటే పార్టీ ప్రచారం దగ్గర నుంచి, గవర్నెన్స్ దగ్గర నుంచి, ఏది ఎలా ఉండాలి అన్నీ కూడా కేటీఆర్ గారే చూశారు. కాబట్టే ఈసారి ఎక్కువ బాధ్యత ఓటమికి కూడా కేటీఆర్ గారి మీదే పడింది. అందులో కేటీఆర్ గారు నిజంగానే వాస్తవాలు ఏదైనా వ్యతిరేకంగా ఏదైనా వస్తే తట్టుకునే వాళ్ళు కాదు, చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. అది ఒక అంశం వంశీ గారు. అదేవిధంగా కేటీఆర్ గారు ఐటీ మంత్రి కూడా వంశీ గారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్కి ఉపయోగించే సాఫ్ట్వేర్ కానీ దీనికి సంబంధించి ఏమొచ్చినా ఐటీ మంత్రికి సంబంధం లేకుండా ఇవి జరగవు వంశీ గారు. అంటే దాంట్లో అంతో ఇంతో సాఫ్ట్వేర్ రావాలన్నా, లేదంటే ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలన్నా ఐటీ మంత్రి గారి సలహాలు, సూచనలు లేదా వారి ఆధ్వర్యంలోనే ఈ ఒక డిపార్ట్మెంట్ అనేది ఉండుండొచ్చు వంశీ గారు. అంటే సాఫ్ట్వేర్కి సంబంధించి ఈ నిఘా సాఫ్ట్వేర్లా ఇంకొకట మరి దానికోసమే చేసి ఉండొచ్చు ఎవరయ్యో అని చెప్పి కేటీఆర్ గారు అన్న అంశం కూడా దాన్ని కొంత ధృవపరిచే విధంగా, బలపరిచే విధంగా ఉంది వంశీ గారు. అయితే మొత్తం మీద రాధాకిషన్ రావు గారు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ అంశం కానీ, లేదంటే ఫోన్ ట్యాపింగ్లో వస్తున్న ఏ అంశాలు ఉన్నాయో వాటిని కూడా మనము మిగిలిన వాళ్ళు ఇచ్చిన దానికంటే కూడా చాలా ఏమంటారు సంస్కారవంతంగా, చాలా ఉన్నది ఉన్నట్లుగానే ఇచ్చాం. కానీ వాటికేం మనం అలంకారాలు లేదంటే గాసిప్లు అవేమీ ఇవ్వలేదు వంశీ గారు. ఉన్నది ఉన్నట్టే ఇచ్చాం. కనీసం రాజకీయ నాయకులు మాట్లాడిన ఇంటెన్సిటీలో కూడా మనం అంత దూరం కూడా పోలేదు వంశీ గారు. ఎందుకంటే డైరెక్ట్గా అన్నారు కదా, అనేక మిగిలిన మీడియాలు కానీ లేదా ఇటు పొలిటీషియన్స్ కానీ అందరు కూడా డైరెక్ట్గా ఏవేవో మాట్లాడారు. అలాంటి ఆరోపణలు వస్తున్నాయి అనేమన్నా మనం ఇచ్చాం, కానీ అంతకు మించి ఏమీ ఇవ్వలేదు. అలాంటిది ఎందుకో అంటే ఈసారి ఈ లీగల్ నోటీస్ ఇవ్వడం ద్వారా ఎలాంటి మెసేజ్ కేటీఆర్ గారు ఇవ్వాలనుకున్నారు అని అనేది ఇక్కడ ప్రశ్న వంశీ గారు. ఎందుకంటే గతంలో ఇదే అంశంలో గతంలో చూస్తే, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ప్రతిపక్షాలకు సంబంధించి కానీ, లేదా పొరుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ, ఇతర రాజకీయ నాయకులకు సంబంధించి కానీ, ఈవెన్ మీడియాకి సంబంధించి కానీ, ఎవరైనా వాళ్ళంటే సరిపడని ఉద్యమకారులకు సంబంధించి కానీ వాళ్ళు వాడిన భాష ఎలా ఉంది, అప్పుడేమన్నా వ్యక్తిత్వాలన్నింటినీ గౌరవించే విధంగా వాళ్ళు మాట్లాడారా? ఆ రోజు వాళ్ళు మాట్లాడిన భాషకి ఈరోజు ఎన్ని లీగల్ నోటీసులు ఇవ్వాలి వంశీ గారు? అవును, సరే అట్లా కాదు కదా ఎస్ గారు. అసలు ఉద్యమం ఏంటి, ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎలాంటి విధానం ఉండాలి, అప్పుడేదో తప్పులు జరిగినాయి అని కదా ఈరోజు వచ్చింది. ఈరోజు మరి ఆ తప్పులని సరిచేసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ప్రజల ఫోన్లు వింటాము, లేదా నాయకులు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు వింటాము, లేదా వినేటువంటి అధికారులను ప్రోత్సహిస్తాము, వాళ్ళ ద్వారా ఇవన్నీ చేయిస్తాము అనేది ఇదంతా కూడా ఒక పెద్ద ప్రకంపనలు కదా. అంత పెద్ద ప్రకంపనల విషయంలో ఎలా మౌనంగా ఉంటాం, ఎలా మనము మాట్లాడకుండా ఉంటాం, ఎలా చెప్పకుండా ఉంటాం? సరే, ఇదంతా ఒక అంశం ఐస్ గారు. సరే, ఎవరన్నా కావచ్చు, కేటీఆర్ గారు చేశారా, కేసీఆర్ గారు చేశారా అనే అంశం పక్కన పెడితే, ఇప్పుడు ఇది మొత్తం బీఆర్ఎస్ పార్టీకి పెను ప్రమాదాన్ని సృష్టించబోతుందా? గతంలో ఎప్పుడైతే ఇందిరాగాంధీ ప్రచారంలో లేదా ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి పొరపాట్ల విషయంలో అహ్మదాబాద్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు వివాదం ఇప్పుడు కేటీఆర్ గారికి లేదా బీఆర్ఎస్ పార్టీ మెడకు చుట్టుకోబోతుందా? రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా ఎన్నికలలో
డబ్బుని మా వాహనాల్లోనే, పోలీసు వాహనాల్లోనే పంపిణీ చేశాము, వారికి చేరవేశాము అభ్యర్థులకి. అంటే ప్రభుత్వ వాహనాలని డబ్బుల పంపిణీకి ఉపయోగించారు, అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. నెంబర్ 1. అదేవిధంగా ఎన్నికలు సజావుగా జరగకుండా నియంత్రణ చేశాము. ఎవరైతే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఓడించేందుకు మేము వారి ఫోన్లైని, వారి డబ్బులు పట్టుకొని, లేక వారిని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగకుండా మేము నియంత్రించగలిగాము అని స్వయంగా బీఆర్ఎస్ పార్టీ సుప్రీం ఆదేశాలకు అనుగుణంగానే మేమంతా పనిచేశాము. దీనికి ఒక టీంని ఏర్పాటు చేశాము. ఈ టీం మొత్తం ఒక కోర్ టీము ఈ ఎన్నికలలో భాగస్వామ్యం అయ్యింది అని రాధాకిషన్రావు గారు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో రికార్డుగా ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 36 మంది, 36 మందికి ఇప్పుడు న్యాయస్థానంలో వేటు తప్పదా? 36 మంది ఎంపిక మళ్ళీ చేయాల్సినటువంటి బాధ్యత ఏర్పడుతుందా? మరలా 36 మందికి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ జరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందా? దీనిపైన న్యాయస్థానానికి వెళితే అహ్మదాబాద్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు గనక తెలంగాణ రాష్ట్రంలో గనక జరిగితే ఇది దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించేటువంటి అంశంగా మరొకసారి ముందుకు రాబోతుందా? మరి ఇటువంటి అన్నీ కూడా ఈ కేసు చుట్టూతా ఇప్పుడు ఏర్పడున్నాయి. ఎంతటి పెద్ద పెను ప్రమాదం పొంచి ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి అనంటే, ఎవరైతే స్వయంగా గెలిచినటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు లేదా ఇతర సభ్యులందరూ కూడా ఇప్పుడు ఆ ఎన్నిక చెల్లదు అని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, మరి అలాంటి ఆదేశాలు వస్తే, అలాంటి జడ్జిమెంట్ వస్తే ఏంటి అజిత్ గారు పరిస్థితి? బీఆర్ఎస్ పార్టీ ఉనికికే ప్రశ్నార్థకం కదా. ఎందుకు అంత పెద్ద తప్పుని ఎందుకు గమనించలేకపోయారు? అంత పెద్ద తప్పుని, అంత పెద్ద ప్రమాదాన్ని ఎందుకు ఊహించలేకపోయారంటారు? వంశీ గారు, అంటే రాజ్యాంగంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికలు అనేవి ఎక్కడైనా సరే ఎన్నికలు అనేవి జరిగేటప్పుడు, అందుకే ఎన్నికల కోడ్ అంటాం వంశీ గారు. ఎన్నికల కోడ్ ఒకసారి అమల్లోకి వచ్చినప్పుడు అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళకి అధికారాలు ఉండవు, పూర్తిగా ఈసీ పరిధిలోనే అధికారాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ పోటీ చేసే ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా పోటీ చేయాలన్నా, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలన్నా, ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి నిదర్శనం. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలంటే అందరికీ కూడా సమాన అవకాశాలు వంశీ గారు, ఎందుకంటే లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అని అంటారు. అందరికి కూడా సమానంగా నామినేషన్ వేయడానికి వెళ్ళినా, లేదా ఇంకొకటి, లేదా ఖర్చుకు సంబంధించి అందరికి కూడా సమాన అవకాశాలు ఉండాలి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం. కానీ అధికార పార్టీ ఒకవైపు సరే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఈసీ పరిధిలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది పవర్ఫుల్ ప్రజాప్రతినిధులు వంశీ గారు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలకు సంబంధించి అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని చెప్పి ఆమె మీద అభియోగాలు నమోదైనప్పుడు అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం దాదాపు వాళ్ళు సభ్యత్వమే ఆ రోజు కోల్పోవాల్సి వచ్చింది వంశీ గారు. అది ఆ రోజు ఇలా ఫోన్ ట్యాపింగ్లా, లేదంటే ఇంత టెక్నాలజీనా, మరీ ప్రతిపక్షాల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం చేయబోతున్నారో. ఎందుకంటే రాధాకిషన్ రావు గారి రిమాండ్ రిపోర్ట్లో ప్రతిపక్షాల కదలికలన్నింటినీ ఎలక్షన్స్ సమయంలో ప్రతిపక్ష అభ్యర్థులు వాళ్ళ ఎత్తుగడలని, వాళ్ళ కదలికల్ని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మేము పసిగట్టాము, దానికి అనుగుణంగా మేము ముందుకు వెళ్ళాము అని అన్నప్పుడు ఎదుటోళ్ళ మొత్తం కూడా ఎదుటోళ్ళ స్ట్రాటజీ అంతా మనకు తెలిసిపోయినప్పుడు అది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు కదా వంశీ గారు. అంటే ఒక సమాన గ్రౌండ్ అనేది కాదు ఆ ఎలక్షన్స్కి సంబంధించి. అది ఖచ్చితంగా ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అది ఉల్లంఘనే అవుతుంది యాక్చువల్గా. అందులో అప్పుడు జస్ట్ ఏదో కొంత పోలీసు యంత్రాంగాన్ని వాడుకోవడమో, లేదంటే ఒక అడుగు ముందుకేసి ఒక ప్రోటోకాల్లో ఇలాంటివి వాడుకున్న దానికే ఆ రోజు ఇందిరాగాంధీ గారికి అంత పెద్ద శిక్ష వస్తే ఇప్పటికి కూడా ఎన్నికల ప్రక్రియలో అది ప్రామాణికంగా చూస్తారు వంశీ గారు. ఈరోజు డైరెక్ట్ ప్రతిపక్ష అభ్యర్థులకు సంబంధించిన ఫోన్లో మొత్తం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, వాళ్ళ సమాచారం తీసుకోవడము,
వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు కట్టడి చేయడం, అంటే అష్టదిగ్బంధనం, ప్రతిపక్షాలని అష్టదిగ్బంధనం చేసి ఎలక్షన్లో పాల్గొనడం అనేది ఖచ్చితంగా ఎవరైనా కోర్టుకి వెళ్తే మాత్రం ఇది ఒక చర్చ అవుతుంది వంశీ గారు. ఆ తర్వాత మరి న్యాయస్థానాలు ఎలాంటి ఇది జరుగుతుంది అనేది చూడాలి. కానీ ఖచ్చితంగా ఇది రాజ్యాంగానికి సంబంధించిన, రాజ్యాంగ పరంగా చూస్తే ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టానికి కొంత ఉల్లంఘనే అవుతుంది వంశీ గారు. ఎస్ అండి, రైట్. ఒక గారు సుధాకర్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సరే, ఫోన్ ట్యాపింగ్ వివాదంలో కేటీఆర్ గారు మహా న్యూస్కు నోటీసులు ఇవ్వటం అనే అంశాన్ని పక్కన పెడితే, అసలు ఏదైతే ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు, ఎన్నికలు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం జరగలేదు, ఎన్నికల జరిగేటువంటి విధానంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది, పోలీసు వాహనాల్లో డబ్బులను పంపించింది, ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ఇని వాళ్ళ ఎలక్షన్ హీరింగ్ని వీళ్ళే ప్లాన్ ప్రకారంగా, పథకం ప్రకారంగా వాళ్ళని దెబ్బగొట్టే విధంగా కుట్రకి పాల్పడ్డారు. మరి అలాంటప్పుడు ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు అనేటువంటి భావన ఉన్నప్పుడు మరి 36 మంది ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులని డిస్క్వాలిఫై చేసేటువంటి అధికారం న్యాయస్థానాన్ని కనుక ఆశ్రయిస్తే అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అలాంటి పరిస్థితి రావచ్చు. న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందనేది మనం చెప్పలేం. కానీ గతంలో ఇందిరాగాంధీ గారి విషయంలో అహ్మదాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి పర్యవసానాలను గమనిస్తే, ఇప్పుడు జరిగినటువంటి రాధాకృష్ణరావు గారి స్టేట్మెంట్ కావచ్చు, ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ కావచ్చు, తిరుపతి అన్న కన్ఫెషన్ స్టేట్మెంట్ కావచ్చు, లేదా ఇతరులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కావచ్చు, బాధితులు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ కావచ్చు, వీటన్నిటినీ బేస్ చేసుకొని గనక న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, న్యాయస్థానం గనక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎన్నిక వాళ్ళు సక్రమంగా ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారంగా ఎన్నిక జరగలేదు కాబట్టి ఆ 36 మందిని డిస్క్వాలిఫై చేస్తున్నాము, మరలా ఎన్నికలు నిర్వహించండి అని చెప్పేటువంటి పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి? ఏ ఫోన్ ట్యాపింగు, ఎక్కడ మహాన్యూస్కు నోటీసులు, లేదా మిగిలిన వాళ్ళకు నోటీసులు. సరే, చివరికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి జరగబోతున్నటువంటి ఒక పెను ప్రమాదం ఏంటి? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? సార్, ప్రకంపన సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చిలికిది గాలివానలా మారుతుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరి ఫోన్లు ట్యాప్ చేసిన ఈ వ్యవహారం అనేది తీగలాగితే డొంకంతా కదులుతుంది. దీనికి సంబంధించి పోలీసుల రిమాండ్ రిపోర్టు, సాంకేతిక అంశాలు ఇవన్నీ ఒక్కసారి పక్కన పెడితే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచిన 36 మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా అభద్రతా భావంలోకి వెళ్ళిపోబోతున్నారు. వారిపైన ఓడిపోయిన ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు న్యాయ నిపుణులను సంప్రదించి వారు కనుక హైకోర్టు మెట్లు ఎక్కితే హైకోర్టు నుంచి ఇమ్మీడియట్గా గెలిచిన అభ్యర్థులకు నోటీసులు వస్తాయి. ఎందుకు నోటీసులు వస్తాయంటే, ఎన్నికల నియమావళి ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ముందటి కాళ్ళకు బంద వేసి, అదేవిధంగా చేతులకు సంఖ్యలు వేసి, వారు అప్పుడు అధికార పార్టీలో ఉన్నవారు స్వేచ్ఛాయుతంగా ఎన్నికలను జరుపుకొని ఎస్ఐబి వారు వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి, ఎస్ఐబి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళ డబ్బులు పట్టుకొని వీళ్ళ డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేశారనేది ఇప్పుడు రాధాకృష్ణరావు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచిన అంశాలు. కాబట్టి దీని ప్రకారం ఒక్కసారి ఎన్నికల కోడ్ వచ్చిందంటే పూర్తిగా ఎన్నికలు అనేటివి పూర్తిగా అధికార యంత్రాంగంలో జరిగిపోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా చీఫ్ సెక్రటరీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికార వ్యవహారాలన్నీ చూడాలి, జిల్లా స్థాయిలో కలెక్టర్ చూడాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మిగతా వ్యవహారాలన్నీ. కానీ అలా జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది సీరియస్గా చేసి ప్రత్యర్థి పార్టీల డబ్బులకు ఎక్కడెక్కడ కట్టడి చేసి అప్పుడున్న బీఆర్ఎస్ అభ్యర్థుల డబ్బులను విచ్చలవిడిగా పంపిణీ చేశారనేది పోలీస్ అధికారులే విచారణ బృందానికి తెలియజేస్తున్న పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు ఒక్కటే కాదు కదా సుధాకర్, ఎన్నికల డబ్బులు ఒక్కటే కాదు కదా, ఎవరైతే నాయకులు పార్టీలో చేరేటువంటి నాయకుల్ని రాకుండా ఆపగలిగారు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియంత్రించగలిగారు, ఇలాంటివన్నీ కూడా వస్తాయి కదా. మేము ఓడిపోవటానికి ఆ రకంగా ట్యాప్ చేయటం వల్లనే, ఫోన్ ట్యాపింగ్ వల్లనే మా ఓటమి జరిగింది అనేటువంటి అంశాన్ని కనుక వారు వ్యక్తపరిస్తే, అది ఆధారాలతో చూపించగలిగితే, ఎవరైతే ఒక పార్టీ నాయకుడు నన్ను చేరకుండా ఆ రోజు మొత్తానికి నన్ను ఆపారు అనేటువంటిది కూడా ఎవిడెన్స్లు ప్రూవ్ చేస్తే మరి ఇది నష్టమే కదా.
అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికలు జరగలేదు. పూర్తిగా వన్ సైడ్, అంటే అధికార యంత్రాంగం అంతా గత ప్రభుత్వంలో పోటీ చేసిన అభ్యర్థులకు సహకరించింది అనేది ఫోన్ ట్యాపింగ్ ప్రధాన సారాంశం సార్. కాబట్టి ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికలు జరగలేదు, వన్ సైడ్ అంటే పూర్తిగా అప్పటి అభ్యర్థులకు అనుకూలంగా ఎన్నికలు జరిగిందంటూ వారిపైన ఓడిపోయిన అభ్యర్థులు కోర్టు మెట్టెక్కితే అప్పుడు పరిస్థితి ఏంది? అందుకనే 36 మంది అభ్యర్థులు ఇప్పుడు అభద్రతా భావంలో ఉంటారు. ఇది ఒక రకంగా ఎట్లా ఉందంటే సార్, కేటీఆర్ పదే పదే చెప్తున్నారు, ఆయన పైన మాట్లాడిన వరకు నోటీసులు ఇస్తున్నారు. ఇది వేరే అంశం. అంటే ముందు ఆయన పైన మాట్లాడడానికి మంత్రులు మిగతా నాయకులు భయపడే పరిస్థితి. ఎందుకు మనకెందుకులే ఈ న్యాయపరంగా ఈ చిక్కులు ఎందుకని కొందరు ఊరుకుంటారు అనేది ఒకటి సార్. అదేవిధంగా పార్టీ మారిన 2 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వీరిపైన అనర్హత వేటు పడుతుంది. ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్లో, ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రాబోతుందంటే ఇవాళ ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది అంటే స్పీకర్ నిర్ణయం వెలువడిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్తే అప్పుడు వారిపైన అనర్హత వేటు పడితే అప్పుడు ఉప ఎన్నిక వస్తుంది. కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న పార్టీ వైపు నుంచే స్పీకర్ ఉంటాడు. 5 ఏళ్ల వరకు తన నిర్ణయాన్ని ఆ పార్టీ ఇద్దరిని తీసుకునేటప్పటికే కేటీఆర్ గారికి అంత బాధగా ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పాపం ఉన్నటువంటి వాళ్ళు ఉన్న మొత్తాన్ని కూడా చుట్టజుట్టి కట్టగట్టి తీసుకెళ్ళిపోయారు కదా. మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చాపలో చుట్టజుట్టినట్టు చుట్టి తెచ్చుకొని పోయారు కదా. మరి ఆ రోజు వాళ్ళకి ఎంత బాధ ఉండిద్ది? ఆ రోజు నువ్వు చేసింది ఏమన్నా మంచా, ఈరోజు వాళ్ళు చేస్తేనేమన్నా అది చెడా? ఏది న్యాయం? ప్రజలకు తెలవదా? ప్రజల కళ్ళ ముందు కనపట్టలేదా? నువ్వు చేస్తేనేమన్నా న్యాయం, నేను చేస్తేనేమన్నా అధర్మమా? ఏంది ఇది? మరీ చిన్నపిల్లలుగా ఆట ఆడకూడదు సుధాకర్. ఏదంటే నిజాయితీగా ఆడాలి ఆట. ఎస్, మీరు తీసుకున్నారు, మేము కూడా ఎమ్మెల్యేని కూడా వదలలేదు సార్. సిపిఎం ఎమ్మెల్యే నోముల నరసింహనే వదలలేదు. టీడీపీ నుంచి సిపిఎం నుండి గెలిచిన నోముల నరసింహనే వదలలేదు. టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్యని వదలలేదు. అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను గెలిచారు. ఆ రోజు లేని అనర్హత వేటు ఈ రోజు ఎందుకు వస్తుంది అనేది రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తాయి. కానీ ఇది ఏంటంటే ఒక మైండ్ గేమ్. ఇంకా ఎమ్మెల్యేలు పోతారు అనే ఒక చర్చ ఏదైతే జరుగుతుందో వారిని ఎంతో కొంత మేరైనా మనం కట్టడి చేయగలుగుతామా? అనర్హత వేటు పడుతుంది, బై ఎలక్షన్ వస్తుందని వారిలో ఏమైనా మనం భయం క్రియేట్ చేయగలుగుతామా? వాళ్ళేమి పాలపేగ నోట్లో పెట్టుకోనో లేకపోతే క్యాలీఫ్లవరో తామరపువ్వు చెవిలో పెట్టుకొని లేరు కదా సుధాకర్. వాళ్ళు వీళ్ళతో పాటు సమానమైనటువంటి రాజకీయ పోరాటం చేసిన వాళ్ళే, వాళ్ళు తెలివి కల్ల వాళ్ళే, వాళ్ళు పోరాట యోధులే. ప్రేమతో గనక ఉంచుకోగలిగితే వాళ్ళు ఉంటారు. ఏది? కేటీఆర్ గారు నిజంగా మారి గతంలో కేటీఆర్ కాదు, కేటీఆర్ ఇప్పుడు చాలా బాగున్నాడు, మనతో మనసు విప్పి మాట్లాడుతున్నాడు, ఎక్కడ తన ప్రేమతో ఉన్నాడని గనక అనిపించుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఆయనతో ట్రావెల్ చేస్తారు. కానీ అలా కాకుండా గతంలో భయపెట్టినట్టుగా ఇప్పుడు కూడా భయపెట్టాలి అని అనుకుంటే ఉంటారంటావా? వారు భయపెట్టని వ్యవస్థ ఏది ఉంది సార్? మీడియాతో పాటు రాజకీయ పార్టీలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు 2014లో అసెంబ్లీ గెలవగానే అసెంబ్లీ మొదటి రోజే కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ పెద్దరు జానారెడ్డి గారిని కూడా ఒక ఛానల్ విపరీతంగా విమర్శించింది అని చెప్తూ ఒక 2 ఛానళ్ళని 100 ఫీట్ల లోతులో పాతి పెడతామని ఆయన బహిరంగంగా మాట్లాడారు కేసీఆర్ గారు. ఆ రోజు కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికల పైన నిషేధాలు విధించారు. పూర్తిగా ఆ ఛానళ్ళే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ రాకుండా వారికి లోకల్ కేబుల్ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రభుత్వంలో ఎవరైనా మీడియా సమావేశంలో ప్రశ్న అడుగుదామంటే ఏ ఛానల్ అనేది, నీది ఎక్కడ వస్తుందా, నువ్వు దేంట్లో పని చేస్తున్నావు అని ఎదురుదాడి చేసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గత ప్రభుత్వంలో మీడియా స్వేచ్ఛ గురించో లేకుంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన స్వేచ్ఛ గురించో ఇంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అభిప్రాయం ఇవాళ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నోటీసులు ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే గత ప్రభుత్వం. 88 సీట్లు తెలంగాణ ప్రజలు ఇస్తే అవి సరిపోవంటూ ఇంకా 103 ఎమ్మెల్యేలను చేశారు. ఇంకెందుకు గంత పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ఈరోజు 2 ఎమ్మెల్యేలు జైన్ అయితేనే వారిపైన మేము కోర్టును ఆశ్రయిస్తాం, వారిపైన అనర్హత వేటు పడుతుందని వ్యాఖ్యలు చేయడం, దీనంతా తెలంగాణ సమాజం ప్రస్తుతం గమనిస్తుంది. వారు మాట్లాడుతున్న వైఖరి ఏంటి, వారు వ్యవహరిస్తున్న తీరు, ఒక దుర్భేద్యమైన కోటను కట్టుకొని ఒక శాఖ మీద రివ్యూ జరిగితే ఆ శాఖకు సంబంధించిన మంత్రి ప్రగతి భవన్కి వెళ్తే ఆయనకి లోపలికి ఎంట్రీ ఉండదు. ఆ శాఖ పైన రివ్యూ లోపల ముఖ్యమంత్రి చేస్తుంటాడు. మళ్ళీ తిరిగి ఆ మంత్రి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్ని చూడలేదు సార్. అంటే ఇవన్నీ జరిగినా కూడా కొంత పరిపూర్ణమైన రాజకీయ నాయకునిగా లేకుంటే ఒక పద్ధతిగా నడుచుకుంటే బాగుండేదనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నది. ఆయన
చెప్పిండు ఇద్దరు ముగ్గురు లంగలయో దొంగలయో ఫోన్లు ఉన్నామంటే భారతదేశ రాజ్యాంగంలో లంగలకు దొంగలకు కూడా కొన్ని స్వేచ్ఛ కొంత వ్యవహారం ఉంటుంది. వారు లంగలు దొంగలని ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో వారి మీద కేసు నమోదైతే ఆ పోలీస్ స్టేషన్ అనుమతి తీసుకొని వాళ్ళ ఫోన్లు రికార్డు చేయాల్సి ఉంటుంది. ఏ అనుమతి లేదు, ఎవరు లేదు, వీరికి వీరే వాళ్ళే లంగలు దొంగలని వీరికి వీరే నిర్ణయించుకొని విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ఫోన్ ట్యాపింగ్ తోటి అందరినీ కట్టడి చేసి కొంతమంది విచ్చలవిడిగా వ్యవహరించి ఇదంతా చేస్తే తెలంగాణ సమాజం అన్ని గమనిస్తుంది, అన్ని వింటుంది అనే ఒక చర్చ అయితే ఇప్పుడు రాజ్యాంగపరమైన వ్యవహారాలు కానీ లేకుంటే రాజకీయ విశ్లేషకుల్లో చాలా క్లియర్గా జరుగుతుంది. ఎన్టీ రామారావు సారీ అప్పుడు సార్ ఇప్పుడు గనక మరి ఏదైతే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికలు జరగలేదు అని భావించి ఈ 36 మంది ఎమ్మెల్యేల మీద వేటు పడితే ఎన్నికలు మరలా వచ్చి ఆ 36 మందికి గనక ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇందిరాగాంధీ పైన 1971లో అప్పుడు ఆయన పైన పోటీ చేసిన రాజనారాయణ అనే వ్యక్తి పిటిషన్ లోకల్ కోర్టులో వేస్తే, ఆ రాష్ట్ర కోర్టులో వేస్తే ఆ కోర్టు 4 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది సార్, ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ. తర్వాత ఇందిరాగాంధీ సుప్రీంకోర్టును సంప్రదిస్తే ఆ కేసును కొట్టివేయలేదు కానీ దాన్ని స్టేలో ఉంచింది ఆ కేసును. కాబట్టి ఇక్కడున్న ఎమ్మెల్యేల పైన ఓడిపోయిన ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు వెంటనే గెలిచిన ఎమ్మెల్యేలందరికీ నోటీసులు ఇస్తుంది, వారి వివరణ కోరుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడున్న రిమాండ్ రిపోర్ట్లతో పాటు తర్వాత ఈ కేసు నిరూపితమైన తర్వాత ఈ కేసులో ఉన్న అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని హైకోర్టు కూడా ఒక నిర్ణయం వెలుగుస్తుంది. కానీ గెలిచిన ఎమ్మెల్యేలు ఊరుకోరుగా సార్ మన తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడున్న కోర్టు న్యాయపరమైన అంశాలు, న్యాయపరంగా ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని వారు సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ లోపు ఏమైనా పుణ్యకాలం కాస్త ముగుస్తుందా లేకుంటే 5 సంవత్సరాలు గడిచిపోతుందా లేదా, కానీ నైతికంగా మాత్రం బీఆర్ఎస్కు చాలా ఇబ్బందికరమైన అంశం ఇది. అంటే ఫోన్ ట్యాపింగ్ ప్రమాదం విచారణలో ఉండగానే ఫోన్ ట్యాపింగ్ ప్రమాదం అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అనర్హత వేటు వెళ్ళినటువంటి వాళ్ళిద్దరి మీద వేస్తామనేది వంటిది ఒకటి, కానీ అసలు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ మీద న్యాయం కోర్టు తీర్పు ప్రకారంగా వేటు పడిద్దని భావిస్తే అసలు వీళ్ళందరూ అక్కడ నిలబడతారంటావా? చాలా భయం ఉంటుంది సార్ వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎందుకుంటారు సార్? రావాలి అర్జెంటుగా ఉన్న ఫలంగా వచ్చి అధికార పార్టీలో జాయిన్ అయితే మా మీద ఓడిపోయిన వారు కోర్టును ఆశ్రయించారు కాబట్టి అధికార పార్టీలోకి వచ్చి సురక్షితంగా ఉండాలని వారు భావిస్తారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి, చాలా మంది వెళ్తాం అనుకుంటారు. ఆ ప్రక్రియ ఏదైతుందో అది ఇంకా స్పీడప్ అయి త్వరగా కూడా కాంగ్రెస్ గుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది సార్. ఓకే రైట్ సుధాకర్, చూద్దాం మరి ఎటువంటి పరిణామాలు సంభవిస్తే మనకైతే తెలియదు, కానీ మొత్తానికి జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి చర్చలు అంతర్గతంగా ఇంతకంటే ఎక్కువ జరుగుతున్నాయి. ఎటువంటి ఈక్వేషన్స్ జరగబోతున్నాయి, ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, న్యాయస్థానాల్లో ఎటువంటి ప్రమాద గంటికలు పొంచి ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చేసినప్పుడు బాగానే ఉంది, తిన్నప్పుడు విపరీతంగా స్వీట్లు తింటే బాగానే ఉంది, తర్వాత షుగర్ వస్తేనే సమస్య. ఫోన్ ట్యాపింగ్ అన్నప్పుడు అంతా బాగానే ఉంది, ఇప్పుడు ఏమన్నా అది మెడగ చుట్టుకొని ఆ ఫోన్ వైర్లన్నీ మెడగ చుట్టుకొని మనల్ని పూర్తిగా గొంతుని బిగించేస్తూ ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడు ఆ ప్రమాదం నుంచి ఎట్లా జరిగిద్దో చూద్దాం. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. రైట్ మధు, ఏంటి అసలు ఇందాకైతే కొండా సురేఖ ఏమన్నా హీరోయిన్లతోటి ఫోన్లు ఎందుకు విన్నారు అని చెప్పని పాపం కొండా సురేఖ మంత్రి మాట్లాడారు. పాపం ఏముందలే మాట్లాడారు. పాపం కేటీఆర్ గారు ఏమన్నా నాకేం సంబంధం హీరోయిన్లతోటి, నాకంత ఆ స్థాయి లేదు, అటువంటి ఇది లేదని చెప్పని, అట్లాంటి పనులు నేను చేయనని చెప్పని ఆయన అన్నారు. ఏంటి దీంట్లో అసలు సంబంధం ఉందనా లేదనా, ఈ ఎంటైర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వస్తున్న అంశాలు ఏంటి? ఖచ్చితంగా సార్, ఎవరైతే అంటే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి అదేవిధంగా కొంతమంది హీరోయిన్లకి సంబంధం ఉందా లేదా, అంటే వాళ్ళ ఫోన్లు విన్నారా, విన్న తర్వాత వాటిని ఎక్కడికి తీసుకెళ్లారు అనేది ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, అది ఎంతవరకు నిజమా అబద్ధమనే తర్వాత పక్కన పెడితే హీరోయిన్ల ఫోన్లు విన్న మాట నిజమా కాదా, ఇది చాలా కీలకమైనటువంటి విషయం. అదే మాట విన్నారా లేదా అని సాక్షాత్తు సీఎంఏ ఒక మాట చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా అసలు భార్యాభర్తల మాటలు ఎందుకు వినాలి, అసలు అవసరమా అనే మాటలు ఆయన నోటి నుంచే వచ్చింది. ఆయన చాలా స్పష్టంగా కూడా చెప్పారు. అంటే అక్కడ ఎవరివో కొన్ని మాటలు, అంటే ఫోన్ని ఇల్లీగల్గా విన్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషను సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. సో ఉంది కాబట్టి ఆ భార్యాభర్తలు ఎవరు, ఒక ప్రముఖ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడిపోవడానికి అసలైనటువంటి కారణం ఈ ఫోన్ ట్యాపింగే అనేది ఒకవైపు నడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు కూడా సంబంధం లేదు అని చెబుతూనే ప్రతిరోజు కూడా ఇదే మ్యాటర్ గురించే మాట్లాడుతూ ఉండడం ఎందుకు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్.
రైట్. మనం కూడా చూసుకుంటే సార్, ఏదైతే లీగల్ నోటీస్ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా దాన్ని చూసుకుంటే, లీగల్ నోటీస్ అనేది ఫోన్ ట్యాపింగ్ గురించి మనం టెలికాస్ట్ చేయొద్దు అనడానిక, లేకపోతే ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి వ్యక్తుల పైన ఎటువంటి వార్తలు రాయొద్దు అనడానిక. అయితే ఫోన్ ట్యాపింగ్ గురించి రాయొద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి విషయాలన్నీ మనకు అనవసరం. ఒకవేళ యాజ్ ఎ మీడియాగా ఫోన్ ట్యాపింగ్లో ఏం జరుగుతుంది అనేది రాయాలి అనుకుంటే ఈ పేర్లన్నీ కూడా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, రాయాల్సిందే, అందులో ఎటువంటి డౌటు లేదు. అయితే కేవలం ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ అండ్ మోర్ ఎవరైతే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి నేరానికి పాల్పడ్డారో వాళ్ళ మధ్య ఉన్నటువంటి వాటిని మాత్రమే మనం ప్రసారం చేస్తున్నాం. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు, మంత్రి కొండా సురేఖ వీళ్ళు కూడా మాట్లాడారు. మరి వాళ్ళకెందుకని లీగల్ నోటీసులు వెళ్ళడం లేదు? కొండా సురేఖ కూడా ఇచ్చారు కదా. చెప్తాను సార్, అది కూడా చెప్తాను. ఈ రోజు వచ్చేసి ఆ ముగ్గురికి కూడా, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి లీగల్ నోటీసులు ఈ రోజు వెళ్ళాయి, కానీ మనకి 2 రోజులు ముందుగానే వచ్చాయి. అంటే మీడియాను ఒక అంటే ఒకటి ఓకే, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడారు. మీరు వ్యక్తిగతమైనటువంటి భార్యాభర్తల ఫోన్లు ఎందుకు వినాల్సి వచ్చిందని అడిగారు. కొండా సురేఖ గారు అయితే అసలు ఆ హీరోయిన్ల ఫోన్లతోటి మీకేం సంబంధం అని అడిగారు. సరే, వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అన్నారు. కేటీఆర్ గారు ఏమైనా అసలు అట్లాంటి వినాల్సిన అవసరం లేదు, అట్లాంటి ఏదో పనులు నేను చేసేటువంటి వ్యక్తిని కాను అని చెప్పని ఆయన అన్నారు. ఇప్పుడు ఇంతకీ ప్రణీత్ రావు కానీ, లేదా తిరుపతి అన్న కానీ, లేకపోతే రాధాకృష్ణరావు కానీ, వీళ్ళెవరైనా కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో వాళ్ళ పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో కావచ్చు, లేక వాళ్ళకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో వాళ్ళ దగ్గర అడిగినటువంటి వాటిల్లో ఎక్కడైనా ఈ ప్రస్తావన, హీరోయిన్ల ఫోన్లు ప్రస్తావన కానీ, లేదా అది విన్నామని కానీ, లేదా వినమని ఆదేశించారని కానీ, లేదా ఫలానా వాళ్ళు విన్నటువంటి అవకాశాలు ఉన్నాయని కానీ, అలాంటివి ఏమైనా అక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఉందా? వీటితో పాటు వేణుగోపాల్, ఓఎస్డీగా పనిచేసినటువంటి వేణుగోపాల్, ఆయన కూడా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా విచారిస్తున్నారు. అతను కూడా కీలకమైనటువంటి వ్యక్తి. సో ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఎక్కడైనా వేణుగోపాల్ రావా ఇప్పుడంతా నడుస్తుంది రావుసులే సార్ వేణుగోపాల్ రావే, వేణుగోపాల్ అని చెప్పారు సార్. అయితే ఏదైతే మీరు అడిగారు, ఎక్కడైనా సరే ఈ హీరోయిన్లకు సంబంధించి మ్యాటర్ వచ్చిందా, ఇక్కడ ఏదైనా వివరాలు ఉన్నాయంటే ఇప్పటి వరకు సార్ ఒకటే హీరోయిన్ అనుకుంటున్నారు కదా, 2 హీరోయిన్ల డీటెయిల్స్ ఉన్నాయి సార్ పోలీసుల దగ్గర. అందరూ కూడా ఒక హీరోయినే, ఆ హీరోయిన్తో మాత్రమే సంబంధం ఉంది, ఆ హీరోయిన్కి సంబంధించి ఫోన్లు విన్నారు అంటున్నారు కదా. కాదు, 2 హీరోయిన్లు ఉన్నారు. మరి ఇది అందరూ కూడా ఒక హీరోయిన్కి సంబంధించి మాత్రం జరిగింది అనుకుంటున్నారు. మరి సెకండ్ హీరోయిన్కి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా రాబోతున్నది, సెకండా థర్డ్ కూడా అవ్వచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా 2 హీరోయిన్లకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వచ్చింది. ఆ సెకండ్ హీరోయిన్ ఎవరు అనేది కమింగ్ డేస్ ఏదైతే ఉందో, కమింగ్ డేస్లో డెఫినెట్గా పోలీసులు జరుపుతున్నట్టు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే సార్, ఇన్వెస్టిగేషన్ టీం ఎవరైతే ఉన్నారో, ఎవరు అంటే ప్రణీత్ రావు చేసినటువంటి మొత్తం పని ఏదైతే ఉందో, ఆ ఇల్లీగల్గా ఆయన సెక్టార్ ఏదైతే ఉందో అంతవరకు రెడీ చేస్తున్నారు. భుజంగరావు ఆయన సెక్టార్ వరకు కూడా, తిరుపతయ్య ఆయన వరకు కూడా, వేణుగోపాలరావు ఆయన వరకు, ప్రభాకర్ రావు ఆయన వరకు, ఇలా ప్రతి పార్ట్ని కూడా డివైడ్ చేస్తున్నారు. అలా డివైడ్ చేసిన వాటిల్లోనే హీరోయిన్ల ప్రమేయం పైన పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్నీ కూడా సంపాదించారు. అతి త్వరలోనే కమింగ్ డేస్లోనే ఈ పేర్లు, అంటే పేర్లు మనం బయటికి పెట్టకపోవచ్చు, ఆ పేర్లు అక్కడ కూడా చెప్పకపోవచ్చు, కానీ డెఫినెట్గా హీరోయిన్లకు సంబంధించి సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు విన్నారు అనేటటువంటి బ్రేకింగ్ అయితే మనం కూడా త్వరలో చూడబోతున్నాం. అది ఉండబోతుంది అంటావు? అయితే ఉండబోతుంది సార్, ఉండబోతుంది. ఎందుకంటే చాలా సీరియస్గా తీసుకున్నారు. అది కేవలం ఒక హీరోయిన్లే కాకుండా సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళలో ఎవరైతే నటించేటటువంటి డబ్బులు ఉంటాయో ఆ డబ్బులు వెళ్ళే చోట అవి విని వాళ్ళని వెళ్ళి బెదిరించారు సార్. మరి అది అంటే ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అదొక పెద్ద అంశం. అంటే కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి వాటిలో ఎవరైతే బ్లాక్ మనీని తరలిస్తూ ఉన్నారో, ఎవరి దగ్గర అయితే ఎక్కువగా డబ్బులు నిక్షిప్తమై ఉన్నాయో, ఎవరైతే ఆ అమౌంట్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారో వాళ్ళ ఫోన్లు విని ఆ ఫోన్లలో ఆ అమౌంట్ని వాళ్ళు లాక్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయి వాటిని షేర్ చేసుకున్నారు భాగస్వామ్యంగా అనేటువంటిది జరుగుతుంది. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఎట్లా ఉండిద్దంటే డిపార్ట్మెంట్లో పొలిటికల్ లీడర్సు ఇదిగో వాడిని కొంచెం గట్టిగా 2 దెబ్బలు వేసి వాటిని ఇచ్చేయండి అని అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన పని చేస్తారు, తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి పనులు ఒక 4-5 చేసేసుకుంటారు. ఒక తప్పు చేయమని చెప్పినప్పుడు పొలిటీషియను మిగిలిన 4 తప్పులు వాళ్ళు చేసేసుకునే దానికి అవకాశం ఉంది కొద్దిమంది. సరే, మరి ఇంత పెద్ద సిస్టంలో ఉన్నప్పుడు ఇట్లాంటి చాలా జరిగేటువంటి అవకాశం ఉంది.
చాలా వదంతులు వినిపిస్తున్నాయి ఈ అంశం విషయంలో. అసలు చాలామందిని బెదిరించారని, చాలామందిని బ్లాక్మెయిల్ చేశారని, చాలామంది ఇష్యూస్లో వాళ్ళ ఫోన్ సంభాషణల్ని పిలిపించుకొని వాళ్ళకే వినిపించి వీటి చరిత్ర వెనక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఎన్నిటి విషయంలో మీరు ఇది లేకపోతే పోలీస్ కంప్లైంట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి మిమ్మల్ని జైల్లోకి పంపిస్తామని, ఇలాంటివి అంటే అవకాశం దొరికింది కదా అని అందులో అందరూ చేస్తుండకపోవచ్చేమో. మరి పొలిటికల్ లీడర్స్ సంబంధం ఉందో లేదో తెలియదు కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి వారు వీటిని చాలా దుర్మార్గంగా ఉపయోగించారనేటువంటిది బాగా జరుగుతూ ఉంది. అందులో జూబ్లీ హిల్స్కు చెందినటువంటి ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ఈ విషయంలో నా ఫోన్ ట్యాప్ చేసి నన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టారు, ఈ రకంగా నాకు ఈ అన్యాయం జరిగింది, ఈ రకంగా నా దగ్గర వసూలు చేశారు అనేది కూడా కంప్లైంట్ ఆల్రెడీ లాడ్జ్ అయింది. అట్లాగే బేగం బజారుకు చెందినటువంటి కొందరు వ్యాపారులు ఎప్పుడైతే ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందో వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారని, మరి కొంతమంది మార్వాడీస్ వీటికి సంబంధించి హవాలా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కొంత ఈ ఆందోళన జరుగుతుంటే వాళ్ళు కూడా పరారయ్యారైపోయారని, ఇవన్నీ ఒకవైపు అయితే ఇదంతా ఒకవైపు, ఇదంతా ఖాయానికి ఒకవైపు. ఇక రియల్ ఎస్టేట్కు సంబంధించి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి చాలామంది ముఖ్యమైనటువంటి వాళ్ళు టాప్ 10 టాప్ 20 అనుకుంటే వాళ్ళు ఏమేమి వ్యవహరిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసినటువంటి దాంట్లో ఏం జరిగింది, ఇలాంటివి అన్నీ కూడా ఆ ప్రభుత్వంలో ఒక కీలకంగా వ్యవహరించినటువంటి ఒక ఎమ్మెల్సీ ఆయన ప్రమేయం కూడా, ఆ ప్రమేయం పైన కూడా వాళ్ళు విచారణ ప్రక్రియ జరుగుతుంది అని, అది కూడా ఇంకొక 2-3 రోజుల్లోనే ఆ సమాచారం కూడా పూర్తిగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నారు. అంటే ఇది ఎలాంటిదంటే ఒక వివాదం జరిగింది, ఒక రియల్ ఎస్టేట్కు సంబంధించి ఒక ఇద్దరి మధ్య వివాదం జరిగింది. అందులో ఒక వ్యక్తికి తరపున ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్సీ సపోర్ట్ చేస్తారు, అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఎటువంటి యాక్షన్ చేస్తున్నాడు, అతను ఎవరో సపోర్ట్ చేస్తున్నాడు, ఆ వ్యక్తికి ఎవరో ఏం మాట్లాడుతున్నాడు, ఇదంతా కూడా ఇక్కడ రికార్డ్ అయ్యిద్ది. ఆ సమాచారం ప్రకారంగా ఇక్కడ యాక్షన్ మొదలైద్ది. దీనికి ఏం చేయాలి, ఏం చేస్తే బెటర్గా ఉండిద్ది, ఇలాంటిది చేపించి దాన్ని మూవ్ చేశారు, ఇలాంటిది ఉపద్రవం జరిగింది అనేది కూడా మాట్లాడుతున్నారు. చూడాలి మరి, ఇవన్నీ చూస్తే చాలా ప్రమాదంగా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. నిజంగా అక్కడ దాకా గనక వెళితే ఇన్వెస్టిగేషన్ అక్కడ దాకా గనక వెళితే అది గనక బయటికి గనక అంటే ఆధారాలతో కనుక బయటకు వస్తే నిజంగా ఒక 7 సంవత్సరాలు జైల్లోకి వెళ్ళాల్సి వచ్చేది ఒక్కొక్కరు. 7 years బెయిల్ కూడా రాదు, బెయిల్ కూడా రాదు. అంతటి ప్రమాదాలు దీంట్లో పొంచి ఉన్నాయంటున్నారు. సరే మధు, ఏంటి అంటే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ కూడా జరగబోతుందా? డెఫినెట్గా సార్, ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులైతే ఉంటాయో అన్ని రంగాలలో ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే ఉంది సార్. ఒకటే కాదు, కేవలం ఒక సినిమా ఇండస్ట్రీ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా వీళ్ళైతే ఏలు పెట్టారు. అయితే ఇక్కడ ఒకటి, ఈ కేసుకు సంబంధించి ఎవరైతే దర్యాప్తు అధికారి ఉన్నారో సార్, ఆ దర్యాప్తు అధికారి మాత్రం ఎక్కడా కూడా చాలా అంటే చాలా కూల్గా కేసును పర్ఫెక్ట్గా, అంటే జరిగిన నేరాన్ని, ఆ నేరం ఎలా జరిగింది, ఎవరు చెబితే చేశారు, వీళ్ళు ఎలా చేశారు అనే దానికి కావాల్సినటువంటి విషయాలు, అంటే సాక్ష్యాలు ఏవైతే ఉంటాయో. ఎందుకంటే సార్ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏదైతే లీగల్గా అంటున్నారో అదే లీగల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్స్ ఏదైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎక్కడ కూడా ఒక పాయింట్ రాకుండా అందుకోసము పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అందుకే ఈ కేసుకు సంబంధించి స్లోగానే ముందుకు వెళ్తున్నా, కావాల్సిన సాక్ష్యాల ఆధారంగానే వాటి కోసం అయితే పర్ఫెక్ట్గా అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, జగన్ డైరెక్షన్ వాలంటీర్ యాక్షన్, పెన్షనర్ల టెన్షన్. దానికి ఇది వాలంటీర్ వ్యవస్థను ఈసీ ఏదైతే వద్దందో ఇంకా పెన్షనర్స్ విషయంలో జనరల్గా శవాల మధ్య, అంటే ఒక కుటుంబం చనిపోయి ఉంటే అక్కడ రాజకీయ నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలాగా వ్యవహరిస్తున్నారు అనే దానికి ఈరోజు జరిగినటువంటి ఒక ఉదంతం
మనం కళ్ళ ముందు చూడొచ్చు. అదేవిధంగా ఒక సినిమా సెట్టింగ్లో గనక ఎలాంటి డ్రామా హైలైట్స్ అయితే ఉంటాయో అలాంటి డ్రామా హైలైట్స్ని అలాంటి సినిమా సెట్టింగ్స్తో జరిపించినటువంటి ప్రక్రియని చూడవచ్చు. నిజంగా పెన్షనర్స్ వాళ్ళ సమస్యలతో లేదా వాళ్ళ ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వం దాని విషయంలో వాళ్ళే సమస్య సృష్టించి వాళ్ళే దానికి ఒక యాక్షన్ చెప్పి వాళ్ళే దానికి ఒక డ్రామాని నడుపుతున్నారంటే నిజంగా ఎంతటి సిగ్గుచేటైనటువంటి అంశం గమనించాలి. మనం ఫస్ట్లో చెప్పాం, నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగిద్ది అని. ఇప్పుడు జరుగుతున్నటువంటిది అదే. మరి వైసీపీ అటువంటి అబద్ధాన్ని ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక డ్రామా సెట్టింగ్లాగా అలా మోసుకెళ్తూ మంచాల మీద నటిస్తూ జీవిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ అని, తెలుగుదేశం పార్టీ వ్యూహాలు, కథను, రచనలు అని చెప్పేటువంటి ఒక డమాబుస్ బ్యాచ్ మరి ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఒక పక్క వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని ఛేదించాల్సినటువంటి బాధ్యత, లేక దానికి సమాధానం కౌంటర్గా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారా? లోకేష్ గారు చేయగలుగుతారా? ఆ పక్కన ఉండేటువంటి మొత్తం మేమే వ్యూహాలు, కథనలు, రచయితలు, స్ట్రాటజీలు మొత్తం మేమే అని చెప్పేటువంటి డంబాబుస్ బ్యాచ్ ఒకటి ఉండిద్ది అనమాట. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లా. ఒక పక్క వాళ్ళు చేస్తున్నటువంటి దానికి కౌంటర్ స్ట్రాటజీ చేయాలి కదా, కౌంటర్ స్ట్రాటజీని తీసుకెళ్ళాలి కదా. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చేస్తే మేము చేసామని చెప్పిన భుజాల మీద వేసుకొని భజింత్రీలు తప్ప మరి దానికి సరైనటువంటి వ్యూహాన్ని అవలంబించి ఇది కాదు జరుగుతుంది ఇది అని చెప్పని చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకమైనటువంటి వ్యూహాలు అందించేటువంటి వాళ్ళ మీద ఉండాలి కదా. మరి నిజంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని మరలా అధికారంలోకి తీసుకురావాలని చేస్తున్నారో లేదో, లేక ఈ మొత్తాన్ని కూటమిని ముంచేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారో లేదో అనే అనుమానాలు అయితే కలగటానికి అనేక కారణాలు కనపడుతూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితి జరుగుతుంటే కూడా మరి ఎందుకు ఊరుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అయితే నాకు అర్థం కాదు. ఉతికి ఆరేయాలి. అట్లా ఆరేస్తే పిండి, ఆరేస్తే పని చేస్తారు. మరి అలా చేయించుకుంటారో లేదో అది వాళ్ళ ఇష్టం. కానీ కాదు ఒకసారి ఆ విజువల్ ప్లే చేయండి అయ్యా. అది చూడాలి జనం, ప్రజలు చూడాలి. ప్రజలు చూడాల్సిన అంశం ఉంది. అంటే ఆడికి గిట్టగా ఆపేశాడు పెన్షన్లతో, చంద్రబాబు నాయుడు ఆపేశాడు. మేము మీకు ఇంటికి తీసుకొచ్చేస్తుంటే ఆడికి నచ్చగా ఆడు మామూలుగా ఆపేశాడు. అదేనా 2 నెలలు ఆగింది అనుకో, జగన్ గెలుతాడు. మళ్ళీ ఎవరు గెలుతారు? జగన్ గెలుతాడు. జగన్ గెలిచిన తర్వాత మళ్ళీ వాలంటీర్లు అందరూ మీ ఇంటికి వచ్చి నశించాలి తెలుగుదేశం నాయకుల అరాచకాలు, నశించాలి తెలుగుదేశం నాయకుల అరాచకాలు, నశించాలి తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు అరాచకము, నశించాలి ఉత్తరాంధ్ర రాజకీయాలు పుట్టించిన చంద్రబాబు నాయకులు నశించాలి, నశించాలి రాష్ట్రంలో నుంచి తెలుగుదేశం పార్టీ నాశనమైపోవాలి, తెలుగుదేశం పార్టీ శ్మశానానికి తీసుకెళ్ళిపోవాలి ఈ దెబ్బతో. అమ్మా ఇక్కడ ఏమొచ్చాం అప్పుడు మేము బాధలో ఉన్నాము. మీరేమంటే బయటకు వెళ్ళి మాట్లాడండి. ఇక్కడ మేము ఇప్పుడు బాధలో ఉన్నాము. ఏమంటే బయట మాట్లాడండి.
ఎవరు కాదు ఆ పార్టీ వాళ్ళు చచ్చిపోయింది, ఈ పార్టీ వాళ్ళు చచ్చిపోయింది. వెళ్ళిపోవాలి చచ్చిపోయి మళ్ళీ దగ్గరికి వచ్చి పార్టీలు ఎవరు మెచ్చుకొస్తారేంటి? 4 ఓట్లు పడాలి. ఓట్లు పడాలంటే లేపించుకోమని ఓటు. నా పేరు దమ్మయ్య. ఇప్పుడు పింఛన్ ఇచ్చేవాళ్ళు నాకు. పింఛన్ కోసం పోతే 3వ తేదీ అని చెప్పారు. 3వ తేదీ పోతే డబ్బులు ఏం లేవు, మధ్యాహ్నం కూడా నమ్మకం లేదు అన్నారు. ఉన్న వ్యవస్థల్ని బలోపేతం చేస్తే చాలా పనులు జరుగుతాయి. అంటే ఒక సినిమాని ఆపడానికి, భీమ్లా నాయక్ అనే సినిమాని ఆపడానికి, అంటే ఇది నేను చాలా తటస్థంగా ఉండి మాట్లాడుతున్నాను. నాకు జరిగింది నేను మాట్లాడలే, ఒక అబ్జర్వర్గా మాట్లాడుతున్నాను. నేను చాలా చూస్తా ఉన్నా. భీమ్లా నాయక్ అనే సినిమాకి ఎంఆర్ఓల దగ్గర నుంచి, చిన్న సైజు రెవెన్యూ అధికారి దగ్గర నుంచి, రాష్ట్రాన్ని మొత్తం రెవెన్యూ వ్యవస్థను నడిపే చీఫ్ సెక్రటరీ దాకా అందరూ ఒక సినిమా కోసం పనిచేశారు, ఆపాలని. అంటే నువ్వు విధ్వంసానికి వ్యవస్థల్ని వాడుకోగలిగిన వాడివి, ఒక దివ్యాంగుడికి పెన్షన్ ఇవ్వడానికి ఎందుకు ఆ వ్యవస్థల్ని వాడవు? బాబాయిని చంపేసి సానుభూతి తెచ్చుకొని 2019లో ఓట్లు సంపాదించాడు. కోడి కత్తి డ్రామా ఆడి ఆ డ్రామాతో సానుభూతి సంపాదించాడు. ఇప్పుడు వృద్ధుల్ని ఇతరే చంపేసి బాబాయ్ మారిగా మన వల్ల చనిపోయారని చెప్పి డ్రామాలు ఆడాలనుకుంటున్నవా కోడి కత్తి కమల్ హాసన్? ప్రతిపక్షాల పైన బురజల్లడానికి ఈ పెన్షన్లు ఇవ్వకుండా చేశారు. పెన్షన్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పాపం ముసలివాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయట కూడా ఉంటుంది చూడండి, చూసారా? అంటే ఇందులో ఒకటి ఫస్ట్ వీడియో, ఒక యువకుడు ఒక వృద్ధురాలికి, అంటే అతను వాలంటీరు, చంద్రబాబు నాయుడు గారు వల్ల పెన్షన్ రాలేదు, ఇది మీరు రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీకు పెన్షన్ ఇస్తాడని చెప్పి ఒకరు చెప్తున్నారు. రెండోది, మంచాల మీద వాళ్ళందరినీ పొనుకోబెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీసుకెళ్తూ ఉన్నారు ఇక్కడికి, సచివాలయం దగ్గరికి పెన్షన్ ఇప్పించడం కోసం. పెన్షన్ ఇంటికి రాకపోవటానికి చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పని తీసుకెళ్తూ ఉన్నారు. నెంబర్ 2. నెంబర్ 3, ఎవరైతే చనిపోయిన పెనమలూరులో సచివాలయంకి వెళ్ళి ఒక వృద్ధురాలు 84 సంవత్సరాలు 85 సంవత్సరాల వృద్ధురాలు చనిపోయింది. చనిపోతే ఆ ఇంటి దగ్గరికి అక్కడికి ముందు బోడే ప్రసాద్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి అక్కడికి జోగి రమేష్ వచ్చారు. వచ్చి ఇది చంద్రబాబు నాయుడు వలన జరిగింది అని చెప్పని వాళ్ళు ఉన్నవాళ్ళు స్లోగన్ చేయటం మొదలుపెట్టారు. బోడి ప్రసాద్ వర్గం వాళ్ళు ఇది వైసీపీ వలన, జగన్మోహన్ రెడ్డి వలన చనిపోయిందని చెప్పని వాళ్ళు స్లోగన్ చేయటం మొదలుపెట్టారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు, వాళ్ళ బంధువులు, అయ్యా ఆ పార్టీ వలన సరిపోయింది, ఈ పార్టీ వలన సరిపోయింది అని చెప్పని ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారు, ఆ చనిపోయిన అంచా తీసుకుపోయి ఓటు వేయించుకోండి అని చెప్పని వాళ్ళు విమర్శించారు. నిజంగా ఇది చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో రేపు జరగబోతున్నటువంటి ఎన్నికలు ఎంత సిగ్గుమాలిన తరంగా ఉంటాయి అనేటువంటిది అర్థమవుతుంది. నిజంగా అంటే ఇప్పుడు ఇదంతా చేసింది ఎవరు? ఆ మంచాల మీద తీసుకెళ్లేటువంటి పరిస్థితిని వైసీపీ వాళ్ళే దాన్ని ఒక వీడియో చేసి పెట్టారు. ఒక వృద్ధురాలు చెప్పించి వాళ్ళే తీసి వాళ్ళే పెట్టారు. ఇక్కడ జోగి రమేష్ వెళ్ళేంతవరకు ప్రశాంతంగా ఉంది. జోగి రమేష్ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చేసాడని చెప్పని ఆయన సౌండ్ చేయటం మొదలుపెట్టాడు. మరి ఈ పరిణామ క్రమాలన్నీ చూసినప్పుడు ఏమర్థం అవుతుంది అంటే, దీన్ని రాజకీయంగా ఎన్నికలలో ఎలా ఓట్లు లబ్ధి పొందాలి అనేటువంటి వ్యూహాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు. మరి వాళ్ళు అంత అవలంబిస్తూ ఉంటే మరి తెలుగుదేశం పార్టీ దానికి సరైనటువంటి కౌంటర్ స్ట్రాటజీని చేయలేక వాళ్ళు దానికి చంద్రబాబు నాయుడు గారు దానికి ఆన్సర్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అసలు పెన్షన్స్ ఇవ్వాల్సింది ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం ఇవ్వలేకపోవటానికి కారణం ఏంటి?
వాలంటీర్స్ని పక్కన పెట్టారని చెప్పని. వాలంటీర్స్ అనేటువంటి వాళ్ళు ప్రభుత్వానికి పనిచేయాలి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే ఎలా ఒప్పుకుంటారు ఎవరైనా? సరే, దానికి ఎవరో ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి మాజీ అధికారులు దాని మీద కంప్లైంట్ పెట్టడం, వాళ్ళు అలా వాళ్ళతోటి వద్దు, మీరు ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించండి అన్నారు. ప్రభుత్వంలో 4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, ప్రభుత్వంలో టీచర్స్ ఉన్నారు 2 లక్షల మంది. మరి ఎవరి చేత అయినా కానీ పెన్షన్ ఇంటికి పంపించవచ్చు. మరి పెన్షన్ ఇంటికి పంపించకుండా ఆపింది ఎవరు? మరి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి అధికార యంత్రాంగం. మరి ఈ విధంగా చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మీరు భీమ్లా నాయక్ సినిమా కోసం రెవెన్యూ అధికారులను పెట్టి టిక్కెట్టు రేటుని తగ్గించి అమ్మే విధంగా మీరు ప్రయత్నం చేశారు. టీచర్ల చేత మద్యం అమ్మించారు ఎక్కడ షాపుల దగ్గర. మరి అలా చేసినటువంటి వాళ్ళు టీచర్ల చేత మద్యం అమ్మించారు, ఇక్కడ రెవెన్యూ అధికారుల చేత టిక్కెట్లు అమ్మించారు. మరి అలాంటి మీరు ప్రభుత్వంలో వ్యవస్థలో ఉన్నటువంటి మీరు ఈ పెన్షన్ ఎందుకు ఇంటికి తీసుకురాలేకపోయారు అనేటువంటి ప్రశ్నని వీళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారు. రెండోది, వాళ్ళు మంచాల మీద ఒక షూట్ చేసి ఒక డ్రామా క్రియేట్ చేసి దాన్ని తీసుకెళ్తే నిజంగా ప్రజల్లో ఉన్న భావన అది కాదు. ప్రజల్లోకి ఆ భావన చొప్పిస్తూ ఉన్నప్పుడు మరి వీళ్ళు నిద్రపోతున్నారా? వీళ్ళు దానికి కౌంటర్గా ఇచ్చేయలేదా? కూటమికి ఏదైతే బలం ఏర్పడిందో, ఏదైతే వచ్చిందో దానిని వ్యూహాత్మకంగా అమలు చేసుకోవటం విషయంలో, దీనికి వైసీపీ చేస్తున్న కుట్రల్ని కట్టడి చేసుకోవటం విషయంలో తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ఎక్కడో సరైనటువంటి ఒక కోఆర్డినేషన్ లేక, సరైనటువంటి స్ట్రాటజీ లేక, ఎవరైతే తెలుగుదేశం పార్టీలో మొత్తం మేమే అని చెప్పని జబ్బాలు జరుచుకునేటువంటి టీము మరి దీన్ని సరిగ్గా ప్రజల్లోకి కౌంటర్ అటాక్ చేసుకోలేక మరి చూస్తూ ఉన్నారేమో తెలియదు. కానీ మొత్తానికి ఇది నష్టం జరుగుతున్నటువంటి ప్రక్రియగా కనపడుతూ ఉంది. మరి వైసీపీలో వారేమన్నా జబ్బాలు దరుచుకుంటూ వాళ్ళు దీన్ని తప్పు ఒప్పో ఎన్నికల్లో ఇవాళ ఎన్నికల సంబంధించినంత వరకు ఇది రైటు ఇది రాంగ్ అని లేదు, ఇది అబద్ధం ఇది నిజమని లేదు. వైఎస్ సునీత ఏం చెప్పింది వాళ్ళ అన్న గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఇది అన్న నువ్వు నిజాన్ని అబద్ధం చేస్తున్నావు, అబద్ధాన్ని నిజం చేస్తున్నావు అని చెప్పింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ చెల్లి ఆ మాట చెప్పింది. మరి వీళ్ళు దీనికి వ్యూహం చేసుకోవటం చేత కాకపోతే ఎలా? అనిల్ ఏంటి అనిల్ అంటే వ్యూహానికి ప్రతి వ్యూహం చేయటంలో తెలుగుదేశం పార్టీ విఫలమవుతుందని భావించాలా, లేక మేము చంద్రబాబు నాయుడు గారు చేస్తేనో లేక లోకేష్ గారు చేస్తేనో మేము వాళ్ళిద్దరూ చేస్తేనే మేము తొడలు కొట్టుకుంటాం, లేక మేమేమీ చెయ్యం, గెలిసే విధంగా వారే చేయాలి, మొత్తం వారిదే బాధ్యత అనే విధంగా ఉన్నారనుకోవాలా? అంటే మంచాల మీద తీసుకెళ్తూ ఉండు డ్రామాలు క్రియేట్ చేస్తూ ఉంటే, వాలంటీర్లు వచ్చి ఒక వీడియోలు తీసి వాళ్ళే పెడుతూ ఉంటే, లేక చనిపోయినటువంటి వాళ్ళ దగ్గర రాజకీయాలు జరుగుతూ ఉంటే, మరి ఇంత జరుగుతూ ఉన్నా కానీ ఎందుకు వ్యూహానికి ప్రతి వ్యూహం చేయలేకపోతున్నారు? లేదా ప్రతి వ్యూహం చేసే అవసరం లేదని భావిస్తూ ఉన్నారా ఏంటి? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీస్లో వెనకబడిందా అధికార పార్టీ కంటే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తుంది పరిశీలిస్తే. ఎందుకు అంటే అధికార పార్టీ గెలిపే లక్ష్యంగా అనేక రకాల ప్రయత్నాలు, అనేక రకాల అంశాలను తెర మీదకి తీసుకొని లేనిది ఉన్నట్టు కానిది అవునని నమ్మించేటట్టు ఒక డ్రామా క్రియేట్ చేసి ఏదైతుందో ఒక పిక్చరైజేషన్, విజువలైజేషన్తో ప్రజల మదిని ఆలోచనను మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ దిశగా చేస్తున్న అధికార పార్టీ పరిణామాలను ఖచ్చితంగా సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన విషయంలోనూ సమయంలోనూ కూడా టీడీపీకి సంబంధించిన నాయకత్వం కొంత విఫలమైందా అనిపిస్తుంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కేసును 2019 ఎన్నికల్లో ఏ విధంగా అయితే వాడుకున్నారో ఈరోజు పెన్షన్లతో ముడిపడిన అంశాన్ని కూడా అదే విధంగా అధికార వైసీపీ ఇప్పుడు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏం చేశామన్నది కాదు, ఎలా గెలిచామన్నది కాదు, గెలిచామా లేదా అనేదే ముఖ్యమనేది ఖచ్చితంగా వైసీపీ అయితే అమలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎవరేమనుకున్నా ఎవరేమన్నా కూడా పట్టించుకున్న ఆలోచన అయితే వాళ్ళకి లేదు. కానీ గెలుపుకు అవసరమైన అనేక అంశాలను కూడా వాళ్ళు అనుసరించి ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం
చూస్తా ఉన్నాం. అయితే తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ వ్యూహాలను తిప్పికొట్టడంలో పూర్తిగా వెనకబాటుకి గురవుతున్న పరిస్థితి. వాస్తవానికి రాష్ట్ర ఖజానా పూర్తి స్థాయిలో ఖాళీ అయింది. అది ఎందుకు ఖాళీ అయింది అనేది అందరికీ తెలిసిన విషయం. ఏదైతే సమాజం పట్ల అవగాహన, రాజ్యాంగం పట్ల అవగాహన, కొంత ఎన్నికలు అన్నింటినీ వాచ్ చేసే వాళ్ళకి ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే ఖజానాలలో డబ్బులు లేకపోవడంతో కూడా పూర్తిగా ఖజానా ఖాళీ అవడంతో పెన్షన్ లేని పరిస్థితి. సొంత వ్యక్తులకు, కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఒక్కసారిగా చెల్లించి వేశారు. 5 ఏళ్లలో ఎప్పుడూ కాంట్రాక్టర్లకు ఇవ్వనటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ నెల వ్యవధిలో కేవలం 18 రోజుల వ్యవధిలో 12,000 కోట్ల రూపాయల నగదు మళ్లింపు చేసిందనేది ప్రధాన ఆరోపణ. అయితే ఆ తర్వాత ఖజానా ఖాళీ అవడం ఒకటి, 2 పెన్షన్లకి పూర్తిగా వాలంటీర్స్ దూరంగా ఉంచాలని చెప్పి ఈసీ ప్రకటించిన తరువాయిగానే ఒక ఏదైతే సెంటిమెంట్ రేకెత్తించే విధంగా ప్రజల ఆలోచన మార్చే విధంగా ప్రజలను ఇబ్బంది సార్. ఇవన్నీ 2 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం కదా. ఇది కాదు కదా, ఈరోజు సచివాలయం దగ్గర పెన్షనర్స్కి డబ్బులు పంచుతాము అని అధికారులు చెప్పటంతో ఆ టైమింగ్ సంబంధం లేదు. ఉదయం 9 గంటలకి పాపం పెన్షనర్స్ అందరూ అక్కడికి వెళ్ళి డబ్బులు ఇస్తారని ఎండకి కూర్చొని ఎటువంటి సదుపాయం లేక ఇంకా వస్తుంది ఇంకా ఇస్తారని చెప్పని మధ్యాహ్నం వరకు ఉండి లేదా సాయంత్రం వరకు ఉండి మళ్ళీ వెళ్ళిపోతే డబ్బులు రావేమనే భయంతో వాళ్ళందరూ అక్కడ చుట్టూతా తిరిగి వెళుతూ ఉంటే మరి ఎందుకు వ్యూహాన్ని అవలంబించలేకపోయారు? ఒక 2 వీడియోలు తీసి ఆ మంచం మీద జనం చేత ఒక 2 వీడియోలు తీసి ఆ వీడియోలను ఆడబెట్టి దాన్ని పూర్తిగా ఇది తెలుగుదేశం పార్టీ వైఫల్యమే అని చెప్పి జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే మరి ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాన్ని మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు ఎలా క్యాచ్ చేసుకోలేరు? ప్రతిపక్షం ఎప్పుడైనా ప్రభుత్వ తప్పిదాలను ప్రతిపక్షం క్యాచ్ చేసుకునేది. కానీ ఇక్కడ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం తప్పు చేసి ప్రతిపక్షం చేసిందని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్తుంటే కూడా మరి ఎందుకు స్ట్రాటజీ అని ఇందాక నువ్వు చెప్పావు కదా, టీం, మరి ఎందుకు సక్సెస్ కాలేకపోయిందంటావు? అసలు ఆ పనిలో లేరంటావా? గెలిసాము అనేటువంటి ఆలోచనలతో ఇప్పుడే గెలిసాము అనేటువంటి ఆలోచనలతో ఇంకేముందలే అయిపోయిందని చెప్పని ఇకన పొనుకున్నారంటావా? అంటే గెలిచేసాము లేకపోతే గెలిచిపోయాము అనేది కాదు, కానీ అధికార పార్టీ వ్యూహాలను వీటిల్లో తిప్పికొట్టడంలో కొంత 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఇది టెక్నికల్గా 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఓకే, మరి దాంట్లో పెద్దండాలు లేకపోతే ఇట్లా అంటే ఎంతోమంది చాలామంది సమర్థులు ఉన్నారు. మరి అంతమంది సమర్థులు, అంతమంది నాయకత్వం, అంతమంది వీరులు శూరులు ఉండి కూడా మరి ఎందుకు ఇలాంటి వాటిని కౌంటర్ చేసుకోలేకపోతున్నారంటావు? అంటే వాళ్ళ ఆలోచనలో పదును తగ్గిందా, వ్యూహాలకు అవకాశం లేకపోయిందా అనేది వేరే విషయం. కానీ సార్ కొంత టెక్నికల్గా కూడా ఈ అంశం ముడిపడి ఉండదు. అంటే ఆధారాలతో చూపించడానికి టెక్నికల్ అంశాలు, ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉందా లేదని చూపించడానికి అది సాధ్యపడదు, ఎందుకంటే అధికారం వీళ్ళ చేతుల్లో లేదు కాబట్టి. ఇలా కొన్ని అంశాలు ముడిపడి ఉండడం, 2 ఖచ్చితంగా ఏదైతే ఒక స్ట్రాటజీ ఏదైతే ఉన్నది లేనట్టు లేనిది కానట్టు చెప్పే ప్రయత్నం అయితే వైసీపీ చేసి ఈ 5 ఏళ్లలో అనేక విజయాలు సాధించింది. అధికారాన్ని అదే విధంగా దక్కించుకుంది, మళ్ళీ ఇంకోసారి అధికారాన్ని చేపట్టాలని కూడా భావిస్తుంది అదే విధానంలో. అయితే ఇక్కడ ప్రజలను ఎంతవరకు, ఇప్పుడు ఇందాక ఒక వాలంటీర్ మాట్లాడుతూ వాడు అంటూ కూడా చంద్రబాబు గారిని సంబోధించారు. ఒక వాలంటీర్ అనే వ్యక్తి ఎవరు సొమ్ము తీసుకున్నాడో ప్రజలు ఇచ్చేటటువంటి పన్నుల రూపంలో ప్రభుత్వ జీతం తీసుకుంటున్నాడు. అతను ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని గౌరవించాలి. ఒక పార్టీ చేసిందనో లేకపోతే ఇంకొకళ్ళు చేసిందనే చెప్పే ప్రయత్నం చేసుకొని వాడు వీడని సంబోధిస్తున్నాడు అంటే ఎంత స్థాయిలో దీన్ని ఒక క్రియేటివిటీ చేసి వాడే ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు పెనంలూరులో చోటు చేసుకున్న ఘటన ఏంటి? ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచన చేశారు కాబట్టి రాజకీయ నేతలు ఎలా ఉంటారు అనేది 2 పార్టీల నేతలకు కొంత బుద్ధి చెప్పే ప్రయత్నం లేకపోతే మందలించే ప్రయత్నంగా వాళ్ళు చేయబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఆ అంశంలో నిజంగా ఒకవైపు కొమ్ము కాసుకొని కనుక ఉండుంటే ఎలాంటి పరిణామాలు సమాజానికి ఎలాంటి ఇండికేషన్స్ మనం ఇస్తున్నాం అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఓవరాల్గా అయితే తెలుగుదేశం పార్టీ ఇందాక మీరు చెప్పిన 40 years ఇండస్ట్రీ 40 ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ కూడా ఆ చరిత్రలో కొంత ఏదైతుందో కొన్ని అంశాలకు సంబంధించి పదును తగ్గిందా అనేదే కనిపిస్తా ఉంది. ఎందుకంటే 40 రోజులు వాళ్ళు ఇలాంటి ఆలోచనలతో ఉన్నారని తెలిసి ఈ 40 రోజులు పదును పెట్టి పని చేయాల్సిన అవసరం ఉందేమో.
ఖచ్చితంగా ఒకటే సార్, అంటే మన శత్రువు మనల్ని ఎలా దెబ్బ కొడుతున్నాడు అనేది ఇన్ని రోజులు చూసిన తర్వాత కూడా అదే మైండ్ సెట్లోకి మనం వెళ్ళి అతను తిప్పి కొట్టకపోతే అతని పాపానికి అతను పోతాడో లేకపోతే ఏమవుతుందో అనుకుంటూ వదిలేస్తే అంతిమంగా ఫలితాలలోనే కొంత మార్పులు జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. అంటే ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే మన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సూచన చేయటం అని కాదు, కానీ ఒక అబద్ధాన్ని నిజం అని ప్రచారం చేస్తూ ఉన్నారు, ఒక నిజాన్ని అబద్ధం అని ప్రచారం చేస్తున్నారు. దానివల్ల జరిగేటువంటి ప్రమాదం, దానివల్ల జరిగేటువంటి నష్టం అది రాష్ట్రానికి. ఇక్కడ ప్రజలకి వాస్తవాన్ని తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంటుంది కాబట్టి ఆ వాస్తవాన్ని చెప్పేటువంటి ఉద్దేశం తప్ప మనకి మరొకటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి ఆ బయట కూడా ప్లే చేయండి. బయట ప్లీజ్. సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో గాని వాలంటీర్ మటుకు చిరునవ్వుతో వచ్చి తలుపు తట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా కూడా వచ్చి అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ మనవల్లగా మనవరాళ్ళగా అవ్వ తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్ కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రెజర్ పెట్టించి ఏకంగా వాలంటీర్ అనే వాడే లేకుండా, వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉంటే ఈ రోజు ఆ అవ్వాతాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు, నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు పెన్షన్ అందుకునేందుకు ఈ రోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక సేడిస్తా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యక్తికి మనము ఓటు వేయడం ధర్మమేనా అని అడుగు. జగన్మోహన్ రెడ్డి గారు అటు చెబుతున్నారు. ఎవరు ఇవ్వాలి? సరే చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కంప్లైంట్ చేశారని చెబుతున్నారు. ఎవరు ఆపుతున్నారు? మరి ఇంటికి డెలివరీ చేసింది ఎవరు? ఇందాక లిక్కర్ షాపులకి టీచర్లను పెట్టి లిక్కర్ అమ్మించారు మద్యం. సినిమా టిక్కెట్ల దగ్గర రెవెన్యూ అధికారులను పెట్టి అమ్మించారు. మరి అలాంటిది మరి పెన్షన్ అధికారులు తీసుకుపోయి ఇంటికి ఇవ్వలేరండి? ఇవ్వలేరా? ఖజానాలో డబ్బులు లేవండి. ఆ విషయం ఓకే, ఇప్పుడు వచ్చినాయి అనుకోండి, ఎవరు సచివాలయానికి రావద్దు, ఇంటికే తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే విధంగా తీసుకెళ్ళచ్చు కూడా చెప్పారు కదా. మరి దాని మీద చేయాల్సిందేంది? మరి కూటమి బలం ఏంటి? దాని ఆ రకంగా ఇన్స్ట్రక్షన్స్ ఈసీ ఇవ్వచ్చు. ఇది రాజకీయంగా నష్టం జరిగేటువంటి అంశం, రాజకీయ కుట్ర జరుగుతున్నటువంటి అంశం, దీని మీద పొలిటికల్ పార్టీలు జరుగుతున్నటువంటి అంశం అని చెప్పి దాని మీద ఫైట్ చేయొచ్చు. దాని మీద చేయట్లా. అసలు అది లేనే లేదు అసలు ఆలోచన. ఎక్కడెక్కడో ఉన్నారు అసలు, ఎవరి వ్యూహాలు వాళ్ళవి. సరే ఓకే అనిల్, దాని గురించి ఒక్క నిమిషం, టైం కూడా అయిపోయినట్టుంది. ఏంటి ఈసీ నెక్స్ట్ టార్గెట్, ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఆ నలుగురేనా ఏంటి? డీజీపీ అంటున్నారు, ఇన్ఛార్జి డీజీపీ, ఆయన స్థానంలో 3 పేర్లని ప్రతిపాదించమని ఇప్పటికే ఎన్నికల కమిషన్ లేఖ రాసింది అనేది కూడా అందుతున్న సమాచారం. అదొకటి. 2 సిఎస్ని సంబంధించి ఏదైతే ఈ పెన్షనర్స్ సంబంధించినటువంటి అంశం విషయంలో సరైనటువంటి చర్యలు తీసుకోలేదని వారితో పాటు ఆ మెప్మా అధికారట ఆయన యొక్క సెర్ప్ సిఇఓ మురళీధర్ రెడ్డి, ఆయన వ్యూహంలో భాగంగానే ఇదంతా జరిగిందని. నెంబర్ 3, అట్లాగే ఇంటెలిజెన్స్ చీఫ్ ఎక్కువగా పొలిటికల్ దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడని. ఏంటి వీటి మీద చర్యలు తప్పవా? ఖచ్చితంగా చూస్తే పరిణామాలు ఆ విధంగానే కనిపిస్తూ ఉన్నాయి సార్. ఎందుకంటే ఎన్నికల సమయంలో వ్యవస్థల మేనేజ్మెంట్ విషయంలో ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకవైపు మనం చూస్తూనే ఉన్నాం. రెండోది రాజకీయ విశ్లేషకులు పరిశీలన చేస్తున్న సందర్భం కావచ్చు, లేదంటే జరుగుతున్న పరిణామాలను మనం విశ్లేషించాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఇవాళ పెన్షన్ విషయం చెప్తాం సార్. పవన్ కళ్యాణ్ గారు సూటిగా నేరుగా ఒక మాట అడిగారు. ఒక భీమ్లా నాయక్ అనే ఒక సినిమా ఆపడానికి నిజంగా ఆర్ఐ స్థాయి అధికారి నుంచి దాదాపు స్పెషల్ చీఫ్ సెక్రటరీ వరకు అనేక పాటలు పడ్డారు, రోడ్డు ఎక్కారు, థియేటర్ల దగ్గర పడిగాపులు కాశారు, టికెట్ల ధరలు అమ్మకుండా నియంత్రించారు, అడ్డుకున్నారు, షోలు వేస్తుంటే ఏదైతే ఆ తెరల దగ్గరికి పోయి వాళ్ళని బెదిరించి ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా చూసాం. ఇక్కడ నిజంగా ఇవ్వాలనుకుంటే మొత్తం కూడా ఒక పూటలో సార్ మహా అంటే 6 గంటల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పెన్షన్ అందించవచ్చు. అంత ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఆ డబ్బులు ఎవరివి? ప్రభుత్వ ఖజానాలో ఉన్న ప్రజలవే. వాళ్ళకి ఇవ్వడానికి పెద్ద ఇబ్బందే కాదు, కానీ ఇవ్వాలనే ఆలోచన మనసు ఉండాలి ఇక్కడ. అయితే ఈ మనసు ఎందుకు లేకుండా పోయింది? వ్యక్తి చేతిలో బందీగా ఇబ్బంది పెట్టి అది చంద్రబాబు నాయుడు వలన ఇబ్బంది వచ్చిందని చెప్పేటువంటి ప్రక్రియ తీసుకెళ్తున్నారు కదా.
అవును సార్, అదే అలా చేయాలని ఈ మొత్తం వెనక దానికి ఎవరికి ఈ ఫలితాన్ని అందించాలనుకుంటా ఉన్న ఈ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు, ఒక వ్యక్తికి, ఒక రాజకీయ పార్టీ అధినేతకి. అయితే ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాల రీత్యానే ఫిర్యాదులు వెళ్ళటం, కేంద్రం కూడా ఈ మొత్తం జరుగుతున్న పరిణామాలను ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలన చేసినప్పుడు ఇప్పటికే కొంతమంది అధికారులు ప్రధానమంత్రి గారి మోడీ సభకే అంతరాయం కలిగించి ఇబ్బందులకు గురి చేసినటువంటి అధికారులపైన ఎలాంటి వేటు పడిందో మనం చూసాం. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్నటువంటి ఆయన పైన, అదేవిధంగా ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి సార్ ఓకే రైట్.